బ్రహ్మాండంగా ఉంది, బాగుంది. పథకాలు అందరికీ బాగా, పేదలకు మాత్రం బాగా అందుతున్నాయి. బాగా ప్రజలకు పేదలకు బాగానే ఉంది, కొంతమందికి బాగానే ఉన్నాయి, అందరికీ. కానీ ఆయన ప్రభుత్వం బాగానే ఉంది, మొత్తం మీద టోటల్ బాగుంది, సూపర్. అప్పటికన్నా బాగుంది, పాత వాళ్ళకన్నా బాగుంది, ఇప్పుడు బాగానే ఉంది. ప్రజల్లో బాగా మంచి పేరు ఉంది, జగన్కి మంచి పేరు వచ్చింది. 100% అవుతుంది. బద్వేలు కాదు, ఎక్కడ కూడా ఆయన పథకాలే బాగున్నాయి. ఆ పథకాల వల్ల ఇక్కడ కాదు ఎక్కడైనా వస్తుంది. ప్రజలకు ఇప్పుడు అందుతుంది, రూపాయి అందుతుంది, వాళ్ళకి వాళ్ళు క్షేమం కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు అందుతుంది. ఓవరాల్ బాగుంది, సజావుగా ఉంది, హ్యాపీగా ఉన్నారు. బద్వేలు ప్రజలు అయితే అందరూ హ్యాపీగానే ఉన్నారు. సంక్షేమ పథకాలు అయితేనేమి ఏవైనా కానీ టైం టు టైం జనాలకు చేరుతున్నాయి. అట్లీస్ట్ పింఛన్ కానీ ఏదైనా కానీ టైం టు టైం అందరికి చేరుతుంది కాబట్టి అందరూ ఖచ్చితంగా మెజార్టీతో బయటకు వస్తారు. చేయాలి, హామీలు ఇచ్చే కదా చేసింది. హామీలు ఇవ్వకుండా ఏం చెప్పలేదు కదా, ఎలక్షన్ల ముందే హామీలు ఇచ్చినాం, చేస్తున్నాం. రేట్లు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటాయి. రేట్లను ఎవ్వరు నువ్వు ఆపలేవు, నేను ఆపలేను, ఇంకొకరు ఆపలేవు. నువ్వే చూడొచ్చు, నువ్వు ఫస్ట్లో నువ్వు ఉన్న టైంకి ఈ టైంకి ఎంత పెరిగినాయి. అది అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. స్టేట్ గవర్నమెంట్లో ఉంటాయి. ప్రతిదీ పెరుగుతున్నాయి, అవి కూడా పెరుగుతాయి. ప్రతిదీ పెరుగుతాయి. ప్రతిదీ పెరుగుతుంది. దాంతోపాటు ఇది కూడా నిత్యావసరం అయింది కాబట్టి ఇది కూడా పెరుగుతూనే ఉంటుంది. అవి జరుగుతూ ఉంటాయి, సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పథకాలు రావాలన్నప్పుడు అన్నీ జరుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి అన్నీ. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ కూడా చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. జాబులు ఉన్నాయి కదా, జాబులు లేవని ఎవరు అంటున్నారు? ఏదో ఒక జాబులేమో వస్తూనే ఉన్నాయి. పెద్దస్తు జాబులు, గవర్నమెంట్ జాబులు అనేవి వస్తాయి, కొద్దిగా టైం పడుతుంది. చేస్తాం, ఖచ్చితంగా చేస్తాడు కూడా. ప్రతి ఒక్కరు అంటారు, ఇంకొకరు వచ్చిన తర్వాత వాళ్ళు దౌర్జన్యం అంటారు, ఇంకొకరు వచ్చినా ఇంకో దౌర్జన్యం అంటారు. సజావుగా జగనన్న పాలన జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇంకా జగనన్న ఇంకా 2 times ఎలక్షన్లో వచ్చినా కూడా ఖచ్చితంగా గెలుస్తాడు. ఈ కడప జిల్లాకు ఏం కావాలన్నా కూడా సఫిషియెంట్గా చేస్తున్నాడు. మొన్న కడప జిల్లాకు వచ్చిన టైంలోనైతేనేమి, ఇంకొకటి అయితేనేమి హామీలు ఇవ్వడము జరగడానికి ఈ కరోనా టైంలో కూడా ఇంత క్రైసిస్లో కూడా మనం ముందుకు పోతున్నామంటే అది జగనన్న పుణ్యము. ఒక చిన్న ఇంట్లో ఒక ప్రాబ్లం వస్తేనే చాలా అతలాకుతలం అయిపోతుంది. అట్లాంటిది మన రాష్ట్రమే కాదు, కరోనాతో మొత్తం దేశమే పోయింది. అటువంటి టైంలో కూడా సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా పాలన ముందు తీసుకుపోతానంటే దాన్ని మనం ఒప్పుకోవాలి. ఫస్ట్ ఎవరైనా కానీ, అది మన అపోజిషన్ కానీ, ఇంకొకరు కానీ ఇంట్లో అన్నం తినేదానికి టైం లేనప్పుడు కూడా అన్నం బియ్యం ఎట్టో ఒకటి తెచ్చి మనకి ఇస్తున్నాడంటే మన దానికి గొప్పదనం. మనం పక్క రాష్ట్రాలు అందరూ పొగుడుతున్నారు, ఏం చేస్తాడు స్వామి జగన్, ఎంత బాగా చేస్తాడు, ఈ టైంలో కూడా పథకాలు ఇస్తున్నాడు, ఇంకొకటి దాన్ని మనం సంతోషపడాలి. కానీ బాధపడచ్చు, ఇంకొకరు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏదో ఒక మాటలు చెప్పిండొచ్చేమో. కానీ సంక్షేమం అనేది జరుగుతుంది. కొద్ది రోజులు అందరికీ అలానే కనపడతాయి. అదంతా పచ్చగా ఉన్నాడు, పచ్చగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అట్లే కనపడతాయి. దాని తర్వాత ఏం జరిగేది ఏమి ఉండదు, అదంతా అట్లే ఉండదు. ఇప్పుడు అలా చూసుకుంటే జగన్ గారికి అనేది మొండి వైఖరి, ఆయన అనుకున్నది మాత్రమే చేస్తారు కాబట్టి ఇప్పుడు వరకు మనకు ఒక రాజధాని అనేది స్టాండర్డ్గా లేకుండా చేశారు. అది మొండి వైఖరి కాబట్టే కదా ఇవాళ పాలన జరుగుతుంది. ఇంత కష్టాల్లో కూడా మనకు ఫండ్స్ సఫిషియెంట్గా ఇస్తున్నాడంటే అది మొండి పాలన కాబట్టే జరుగుతుంది. చెయ్యాలా అన్నాడు కాబట్టి చేస్తున్నాడు. ఇప్పుడు ఒక సామాజిక వర్గం ఒక చోటు ఉందని చెప్పేసి అక్కడే రాజకీయం చేయాలా, అక్కడ వాళ్ళందరూ భూములు కొనుక్కున్నారు కాబట్టి అక్కడే రాజధాని పెట్టాలా అనే ఆలోచనలో లేదు. మొత్తం జరుగుతుంది, పాలన బాగుంటుంది, 100% చేస్తాం. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు, బాగా. ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు అన్నీ అందరికీ చెందుతున్నాయి. బాగానే ఉందిలే. ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు అన్నీ అందరికీ చెందుతున్నాయి. అందరూ బాగా చెందుతాను. బాగానే ఉంది. ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు అన్నీ అందరికీ అందుతున్నాయి అంటారా? అందుతున్నాయి. అమ్మఒడి అనే జగను అమ్మఒడి వేసా, రుణాల మాపైనా రుణాలు వేసా, రైతు మిత్రాన్ని భరోసా వేసా, అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాడు.
అందుకని ఆయన ముందుకు వస్తున్నాడు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆయనలాగా పరిపాలన చేస్తున్నారా, ఆయన కంటే ఎక్కువ చేస్తున్నారా? రాజశేఖర్ రెడ్డి పరిపాలన ఇంత కాదు, ఈయన అబ్బతకూత కాదు. మళ్ళీ పరిపాలన చేయాలంటే పథకాలు అనేది ఇస్తున్నాడు, చేస్తున్నాడు, ముందుకు నడుచున్నాడు. అంత రౌడీజం అనేది లేదు. రౌడీజం తొక్కి అంతా రెడ్డి గారే కాబట్టి కాపులకు ఎక్కువ ఇచ్చినాడు ఏవైనా సీట్లు, అందుకు పనులు అయిపోతున్నాయి. అంత రెడ్డి గారని వర్గంగానే పెట్టింటే దెబ్బ తీసేదే. పరిపాలన మటుకు ఇప్పటికేం బాగానే ఉంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? నాకైతే బాగుంది. ఎలా అంటారు? ఎలా అంటే ఏదో సంక్షేమ పథకాలు కానీ ఏమైనా కానీ బాగుంది. సంక్షేమ పథకాలు అన్నీ అందరికి అందుతున్నాయి. అందరికి అందుతున్నాయి. నాయకులు తప్పకుండా ఎవరికి బీద సాదా ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అంటే ఈ పథకాల పేరిట రాష్ట్రం డబ్బులు పాలు చేస్తున్నారా ప్రతిపక్షాలు అంటే దానికి ఏమంటారు? ఎవరైనా ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళని అడగాల. అంటే నిత్యావసర రేట్లు ఇప్పుడు ఏదైనా మంచి పని చేయాలంటే చేసేటప్పుడు 10 మందికి మంచి జరిగింది, ఒకటికన్నా కీడు జరుగుద్ది. బాగుందిలే, అన్నీ బాగున్నాయంట. సంక్షేమ పథకాలు అన్నీ అన్నీ అందుతున్నాయి, అన్నీ బాగున్నాయంట పథకాలన్నీ. అంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ చూసుంటారు, ఇది చూసుంటారు కదా, ఏ పార్టీ ఏది బాగా చేసింది అంటారు? ఇదే బాగుంది. ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి అంటారు. అందుతున్నాయి. అన్న ఫుడ్ బాగా పెడుతున్నాడు, స్కూల్లో పిల్లలకు సౌకర్యం బాగా ఇస్తున్నాడు, బట్టలు బాగా ఇస్తున్నాడు, మాకు అన్నీ బాగా సరిపోయినాయి. పిల్లల స్కూల్స్ అన్నీ బాగానే ఉంటాయి. మాకు అన్నికి ఇబ్బంది ఏం లే. మా వరకు అమ్మఒడి ఇబ్బంది, అమ్మఒడి వరకేలే మాకు వచ్చింది, ఏం రాలే. జగన్ గారి పరిపాలన అంటే బాగానే ఉంది, పథకాలు కొద్దిగా బాగానే ఉన్నాయి. సంక్షేమ పథకాలు అన్నీ అందరికి అందుతున్నాయి అంటారు. 40% అంతా, దాని వరకు ఇబ్బంది లేదు. అన్నీ బాగున్నాయి. బాగా దండిగా అమ్మఒడి ఇచ్చా అన్నాడు, అన్నీ ఇచ్చాడు బాగా బ్రహ్మాండంగా, ఇబ్బందే లేదు. సంక్షేమ పథకాలు అన్నీ అందరికి అందుతున్నాయి అంటారు. బ్రహ్మాండంగా అందుతాయి. జగన్ ప్రభుత్వం బాగుంది, మంచి పని చేస్తాను కాబట్టి అంతే, ఇంకేముంది చెప్పు. అంటే టీడీపీ పార్టీకి ఓటు వేసేవాడు కూడా లేరు అంటారు. లేరు, జనాల్లో నమ్మడం లే చంద్రబాబు నాయుడిని. చెప్పిండు కదా, ఆయన ఇచ్చిన 100 వాగ్దానాలు ఇచ్చిండు. ఏ వాగ్దానం చేసిన ఆయన చెప్పు, పలానా చేసినాడు చెప్పు. చేయలే, జనాలు నమ్మాలి కదా. ఇప్పుడు అన్ని ఆర్థిక భారం అంతా ప్రజల మీద పడి అన్ని పనులన్నీ రేట్లన్నీ పెరిగిపోయినాయి. అవును, కరోనా వచ్చింది, దాన్ని ఎవరు నూనె మనకు తెలియదు కదా కరోనా వస్తుందని. మొత్తం ప్రపంచం మొత్తం, దేశం మొత్తం కరోనా వచ్చింది. అన్ని రాష్ట్రాలు అట్లనే ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్ అని కాదు, దేశం మొత్తం అట్లానే ఉంది. నిత్యావసర వస్తువులు అన్నప్పుడు అంటే పెట్రోల్ విషయం ఎవరు? కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ఇచ్చినాము, కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలా పెట్రోల్, కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలా. కేంద్ర ప్రభుత్వం దబాయించండి, అడగండి, ధనా చేయండి. ఈడకి చేసి ఏమొచ్చు, జగన్ గారు చేస్తా. జగన్ ఏం చేస్తాడు? పైనుంచి రేట్లు పెంచా, పోయి అక్కడ ధనా చేయండి, బీజేపీని పోయి కూర్చొని ధనా చేసి మాట్లాడండి. మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వనరులన్నీ ప్రైవేటీకరణ చేసి ఆస్తులన్నీ అమ్మేస్తున్నారని వినికిడి. మీరు దీనికి ఏమంటారు? ప్రతిపక్షాలు 100 అంటాయి, జరుగుతున్న విషయమే కదా. ఏం జరుగుతుంది? ప్రతిపక్షాలకు అదే పని కదా, ఇంకేం పని ఉంది? ఏం లేదు కదా, అది కేంద్రం కదా. ఏం ఎందుకు మాట్లాడాలి? ప్రత్యేకంగా చేస్తున్నారు కదా. మళ్ళీ వచ్చేది జగన్ గవర్నమెంటే. ఇంకా 2 టర్ములు జగనే సీఎం. పవన్ కళ్యాణ్కి లేదు, లోకేష్కి లేదు. ఎప్పటికైనా కానీ మళ్ళీ నెక్స్ట్ టర్మ్ కానీలే, తర్వాత కథ ఏం కానీ ఈసారి నెక్స్ట్ టర్మ్ కూడా మళ్ళీ జగన్ సీఎం, దాంట్లో నో డౌట్. మేము ఆర్టీసీలో పనిచేస్తాము, మేము ఆర్టీసీ ఎంప్లాయీస్ కాబట్టి ఎవరు చేయలేనట్టు. మాకైతే గవర్నమెంట్లో మెర్జ్ చేసినాడు, శాలరీస్ టైం టు టైం పే చేస్తున్నాడు. ప్రముఖంగా మాకు ఆర్టీసీ వాళ్ళకు వచ్చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పెట్టాలనుకుంటున్నాము. అది దానికోసమే అసలు గవర్నమెంట్లో మెర్జ్ కావాలనుకున్నాం. అది ఇంకా ఏం ఇంప్లిమెంట్ కాలే, ఒక శాలరీస్ మాత్రమే. లాస్ట్ గవర్నమెంట్లో మెర్జ్ చేసి ప్రభుత్వాలు ఏది అంత డేర్గా తీసుకోలేదు అంతవరకు. ఓకే, అంతవరకు ఆ విషయంలో కేవలం శాలరీస్ మాత్రమే వస్తున్నాయి, మిగతా ఎటువంటి బెనిఫిట్స్ ఆర్టీసీ వాళ్ళకైతే లేవు. సంక్షేమ పథకాలు అయితే అందరికైతే అందుతున్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అందరికీ చేరుస్తున్నాడు. పెన్షన్ ఓల్డ్ పెన్షనర్స్కి అయితేనేమి, రైస్ అయితేనేమి, తర్వాత పిల్లలకి అమ్మఒడి అయితేనేమి, ఇవన్నీ కూడా స్కీమ్స్ అయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా అందరికైతే చేరుతున్నాయి. మా ఆర్టీసీకి మాత్రము ఎన్ని కష్టాలు ఉన్నాయి. శాలరీస్ అయితే కనుక 1వ తారీఖుల్లో మాకు ఇస్తున్నాడు యాజ్ ఇట్ ఈస్గా. ఒక్కటి మాకు శాలరీస్ టైం టు టైము ఇంక్రిమెంట్స్. ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో 24లో కనుక ఈ జనసేన ప్లస్ టీడీపీ పార్టీ ఏమైనా పొత్తు పెట్టుకుంటే కనుక వైసీపీని ఎదిరించి నిలబడగలమంటారు? ఖచ్చితంగా. సీట్లు అయితే కనుక తగ్గుతాయి, లీడింగ్ అయితే కనుక వైసీపీనే వస్తుంది, కానీ సీట్లు అయితే మెజార్టీ అయితే 100% తగ్గుతాయి.
దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అంటే టీడీపీ పార్టీలో ఇప్పుడు ఏ ఎలక్షన్ చూసినా సరే ఓడిపోతున్నారు వాళ్ళు. అంటే ఓడిపోతున్నానంటే అక్కడ ఉన్నటువంటి గతంలో అతను చేసినటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వైఫల్యాల కారణాలు, అన్నీ ఇచ్చిన హామీలన్నీ ఏ ఒకటి నెరవేర్చలే. జగన్మోహన్ రెడ్డి అయితే ఏదైతేనేమిటే పిల్లలకి ఎడ్యుకేషన్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, వీటిలో ప్రధానంగా ఇవాళ రాజశేఖర రెడ్డి సార్ ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా కంటిన్యూషన్ చేస్తున్నాడు. జగన్ గారి పాలన బాగానే ఉంది. మాకు బండికి 10,000 వచ్చింది అంతే. మళ్ళీ అడిగితే ఇవ్వలే, కట్టేమో అయిపోయింది. మాకు మళ్ళీ ఇస్తామన్నారు, ఇవ్వలే. వారంటీలు మాకు బాగానే పనిచేస్తాను. సచివాలయం బాగానే చేస్తాను. ఏమో మా రాజకీయం తెలియదు. జగన్ ఏమో బాగానే చేసిండు. జగన్ అన్న అయితే బాగా గెలుస్తాడని మాకు తెలుసు. జగన్ అన్న ఫస్ట్ ఓటు నేను వేయడం, జగన్ అన్నకు ఫస్ట్ ఓటు వేయడం నేనే ముఖ్యంగా. వాస్తవం అయితే నాకు ఎప్పుడే కానీ ఓటు లేదు. అట్టాడితే జగన్ అన్న వచ్చిన తరపులోనే ఫస్ట్ ఓటు వచ్చింది కాబట్టి అన్నకే వేసిన. అన్నీ చేసిండు కానీ లాస్ట్కి ఇవన్నీ చేస్తాను. జగన్ గారే రావాలనుకుంటున్నాం. వస్తాయి, నాకైతే 120 ఆ సందే వస్తాయి అనుకుంటారా. బ్రహ్మాండంగా ఉంది. అప్పటికి పోయిన గవర్నమెంట్కు కొద్దిగా డిఫరెంట్ ఉంది కదా. అంతకుముందు చెప్పింది చేయలేదు. ఇప్పుడు సాధ్యమైనంత వరకు ప్రతి కుటుంబంలో ఏదో ఒక విధంగా లబ్ధి అయితే పొందుతుంది కదా. మరి అప్పుడు బాగున్నట్టే కదా. వాళ్ళు ప్రతి ఇదేంటి ఒక ఇంట్లో అతను కోడలు విమర్శించుతా ఉంటుంది కదా, మా కామని అది. ప్రతిపక్షం బాగుందని ఏది కూడా ఏ గవర్నమెంట్ కానీ ప్రతిపక్షాన్ని సమర్థించవు కదా. గవర్నమెంట్ను ఏ ప్రతిపక్షం కూడా సమర్థించదు. కాబట్టి వాళ్ళు మాట్లాడుతారు. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పులు తన దొంగ అయితే పురుగును నమ్మదన్నట్టు వాళ్ళు చేసిన తప్పులు ఇతరుల మీద ఎత్తి చూపించడానికి అవకాశం లేనప్పుడు మాట్లాడే మాటలే ప్రతిపక్షం వాళ్ళు చేసే ఆరోపణలన్నీ కూడా. కాబట్టి బ్రహ్మాండంగా ఉంది గవర్నమెంట్. ఆయన కొత్తగా వచ్చిండు, యువకుడు. మరి ఇంతవరకు జనాలలోకి ఆయన తెలివితేటలతో సాధ్యమైనంత వరకు ప్రజల్లోకి మమేకం కావాలనే ఒక తపనతో ఆయన చేసే ప్రతి కార్యం అయితే మంచిగానే ఉందని నా అభిప్రాయం అయితే. వాలంటీర్ కూడా మంచి కదా. వాలంటీర్ కూడా ఆ రోజు వాళ్ళంతా పోయి ఈ ఎంఆర్ఓ ఆఫీసులు దిక్కైతేనేమో కానీ ఎంతంత పడిగాపులు లేకుండా, ఛార్జీలకు అన్నాలకు కూడా లేకుండా చాలా కష్టపడినారు. ఈరోజు వాళ్ళ వాలంటీర్లు చాలా వరకు మరి ఎవరు కొంతమంది ఏమైనా కొద్దిగా ఫ్రాడ్ చేసి చేయొచ్చు, కానీ చాలా వరకు మాత్రము మన ఇళ్ళకి వచ్చి వాళ్ళకి ముస్లింలకు పింఛన్లు అయితే ఇవ్వడం కానీ, ఒక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కానీ సచివాలయంకి పోయి వాళ్ళే పనులు చేసుకొని తీసుకొని ఇస్తున్నారు. మరి వాళ్ళ పనితీరు కూడా చాలా వరకు బేసే మరి ఒక మంచిగానే చెప్పుకోవచ్చు. అవును, అదే మరి ఇప్పుడు సరిపోయినప్పుడు చేసే పనులు అయ్యే మరి. ఇంకా ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఒక ఎత్తు, అధికారం లేనప్పుడు ఒక ఎత్తు. అదే మరి ఇప్పుడు అధికారం ఇన్ని రోజులు అనుభవించాను కాబట్టి ఆ అధికారం నుంచి ఎప్పుడు దూరం అయినా తిట్టేదానికి మొదలవుతుంది. మరి వాళ్ళకు కూడా తెలుసు, కానీ ప్రతిపక్షం అనేది తిట్టాలి కాబట్టి తిట్టాలి అనేది. వాళ్ళు తిట్టేది, వాళ్ళు మాట్లాడే ప్రతి మాట తప్పు అనేది వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు మాట్లాడాలి కాబట్టి ప్రజల్లోకి వీళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళకి మాట్లాడుతున్నారు అనే ఉద్దేశం ఉంది. అయితే ప్రజల్లోకి పోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటాయి. కానీ మామూలు ఎత్తి చూపించడం అది కామన్. ఈ ప్రతిపక్ష మాటలకు ఏమి ప్రభుత్వాలు భయపడేమన్నా వాళ్ళు ఏమి జుమికి ఏమైనా పోయి చేసే పనులు అయితే ఆఫ్ చేయరేమైతే లేదు కదా. అదే కామన్ మరి. అట్లాంటివన్నీ మనం పట్టించుకుంటా పోతే ప్రభుత్వాలు అనేవి పని చేయలేవు. ఇది చిన్న ఆటంకాలు దొరుకుతూ ఉంటాయి. ఇటంటే పరిగణనలో తీసుకొని ప్రభుత్వాలు అయితే నిలబడవు కదా. అది మరి జగన్ గవర్నమెంట్ ఆయన సాధ్యమైనంత వరకు యువకుడైనా కానీ ఉత్సాహంతో అయితే పని అయితే చేస్తున్నాడు. ఇంకా ముందు కూడా మంచి పథకాలతో మంచిగా చేస్తాడనేది మాకైతే ఒక జిల్లావాసిగా నాకైతే పూర్తి నమ్మకం ఉంది. అది అటు ఇటు కానీ ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ అనేది వైసీపీ కంపల్సరీ. దానికి మనం ఆలోచించిన అవసరం లేదు, ఏమి లేదు. ఎందుకంటే భవిష్యత్తు అంటే మా ఈశ్వరు వీళ్ళు మారినట్టు మారుతారు, రంగులు మార్చుకుంటా మన ప్రభుత్వాలు మార్చుకుంటా అంటే స్థిరత్వం అనేది దానికనేది మనం కంటిన్యూ చేసుకోవాలా. ఏమన్నా యువకుడు ఇంకా ఏమన్నా ఇతను కూడా ఏదైనా కూడా నేర్చుకునేట్టు ఉంటాయి. భవిష్యత్తులో కూడా ముందు కొంచెం మంచి పనులు చేయబోతాడు. కాబట్టి ఖచ్చితంగా మరి నెక్స్ట్ కూడా ఈయనకు అవకాశం అనేది ఇస్తే మరి చేసుకోవచ్చు. అంతేగాని మరి ఎవరెవరో వాళ్ళు ప్రతిపక్షాలు వాళ్ళు ఏదో మాట్లాడతారు, వీళ్ళు ఏదో మాట్లాడతారు అనేది ఉద్దేశం కాదు. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించారు, అధికారం లేకపోయినా తిట్టడం మొదలుపెట్టినారు. అవన్నీ మనము బేక్ చేసుకొని గవర్నమెంట్ను నిరాశపరిచి చిన్నతనంగా మాట్లాడడం అనేది మంచిది కాదు కదా. మాకు కూల్ డ్రెస్ ఇచ్చారు, బుక్కులు ఇచ్చారు, బ్యాగ్ ఇచ్చారు, మళ్ళీ బెల్ట్ ఇచ్చారు, డ్రెస్ ఇచ్చారు, మళ్ళీ మాస్కులు ఇచ్చారు, షూస్ ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు. జగరామరావు ఎందుకంటే ఆయన వచ్చే చాలా మంచి చేస్తాడు. పథకాలు బాగానే ఉన్నాయి, పిల్లలకి ఇళ్ళకి అన్నీ బాగానే అందుతున్నాయి. నాకేం లేవు, నాకేం పథకాలు పిల్లలకు అది అమ్మఒడి పథకం అందింది, రేషన్ బియ్యం వస్తున్నాయి, పర్వాలేదు. ఫ్రీ బియ్యం ఇస్తున్నారు, మామూలుగా ఈ బియ్యం కూడా ఇస్తున్నారు. రెండు బియ్యాలు వస్తున్నాయి, పింఛన్లు దొరుకుతున్నాయి, పర్వాలేదు బాగానే ఉంది. పాలన అంటే ఓన్లీ ఒక డబ్బులు వేసే వరకే బాగుంది. పర్వాలేదండి, పర్వాలేదు. పథకాల వరకే బాగున్నాయి.
మిగతా అంటే ఇంకా పథకాలే కదా మనకు కావాలా. పథకాల వరకు పిల్లలు కానీ అవి కానీ మొత్తం బాగానే ఉన్నాయి. ఇంకా లేడీస్ 40 ఏళ్ళ వాళ్ళకి వచ్చేసి లేడీస్కి వచ్చేసి ఇస్తున్నారు, అది కూడా బాగానే ఉంది. అది చెప్పడము సోమరిపోతులు అవుతారని చెప్పడము, వాళ్ళు ఇచ్చే డబ్బులకే సోమరిపోతులు అయిపోతే ఇంకేం లేదు. కనీసము ఒక మనిషి బతకాలంటే 150 రూపాయల దగ్గర నుంచి 300 రూపాయల వరకు కావాలి ఒక ఫ్యామిలీ బతకాలంటే. 300 అయితే నెలకు 900, 9,000. సంవత్సరానికి వచ్చేసి ఎంత అవుతుంది? అంత డబ్బులు అతను ఇస్తున్నాడు ఆ సోమరిపోతులు అవ్వటానికి. అంత డబ్బులు ఇవ్వట్లేదు కదా, ఇంకా సోమరిపోతులు ఎలా అవుతారు? ఏదో ఏకదమ్మున వస్తాయి, దేనికో దానికి వాడుకుంటున్నారు అంతవరకే, కానీ సోమరిపోతులు అవ్వట్లేదు. చేయుతకి ప్రతి ఒక్కరికి వస్తున్నాయి కదా, ఇస్తున్నారు. బ్యాంక్ వాళ్ళు వచ్చేసి ఫస్ట్ 10,000 ఇస్తున్నారు. దాంతో చాలామంది తోపుడు బండ్లు బతుకుతారున్నారు. అది అయిపోతే ముద్ర కింద 50 కూడా ఇస్తున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ 10, 20 అట్లా ఇస్తున్నారు. కంటిన్యూగా కట్టుకుంటే ఇస్తున్నారు. ఆ పథకం వచ్చేసి జగన్ వచ్చిన తర్వాతనే పెట్టింది. ఇంతకుముందు ఈ బండ్లు ఎప్పుడు తెచ్చుకోలేదు. జగన్ వచ్చిన తర్వాత వ్యాపారస్తులకు 10,000 రూపాయలు అమౌంట్ పెట్టారు, ప్రతి ఒక్కరు తెచ్చుకుంటున్నారు. చాలా లాభం కదండి. ఏదో మంచిగా వచ్చేసి ఇప్పుడు మేము 10,000 రూపాయలు తీసుకోవాలంటే 1,200 రూపాయలు మేము ఇంట్రెస్ట్ పెట్టాలా, ఫైనాన్స్ పరంగా ఇంట్రెస్ట్ పెట్టాలా. డైలీ వచ్చేసి 100 రూపాయలు కట్టాలా. ఇది వచ్చేసి 10,000 రూపాయలు తీసుకున్న తర్వాత నెలకు వచ్చేసి 1,000 రూపాయలే కదా కట్టాల్సింది. మనకు బెనిఫిట్ కదా, 900 మిగిలినట్టే. నెలకు 3,000 కట్టేది చూడండి, నెలకు 1,000 రూపాయలు కట్టేది చూడండి, చాలా మిగిలినట్టే కదా ఈ పథకం వల్ల. ఇంట్రెస్ట్ మిగిలినట్టు, ఉపాధి వచ్చినట్టు. 3,000 కట్టడానికి 1,000 రూపాయలు కట్టడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎవరైనా కట్టుకుంటారు. అది కంటిన్యూగా కట్టుకున్నాం అనుకో, ఎగస్ట్రా కూడా ఇస్తుంది బ్యాంక్కి, అంతవరకు తెచ్చుకున్నారు. పథకాలు అన్ని బాగా ఇస్తాడు, చెప్పినట్టు అన్ని ఇస్తున్నాడు, వేస్తున్నాడు. మాకేం పొదుపు లెక్కలు వచ్చినాయి, మళ్ళీ ఆయన వేసిన లెక్కలు వచ్చినాయి, వడ్డీ లెక్కలు వెనక్కి ఇచ్చింది. ముసలి వాళ్ళ లెక్కలు వచ్చా, 60 ఏళ్ళ 40 ఏళ్ళ లెక్కలు వచ్చా, ఏమనుకున్నాడు అది పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చిండ్రు. మేము పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చింది. మనం ఉంది ఆయన సొమ్ము తింటారు, మళ్ళీ ఆయన అంటారు. అప్పుడంతా ఎత్తనట్టున్నాళ్ళే, నాకు తెలియదు అన్నీ. ఇప్పుడు ఇదే బాగా చేసిండు, అది బాగుంది. వచ్చినాయి సార్, బాగుంది సార్, బాగుంది. ఏ ఇబ్బంది లేదు సార్, ఇది బాగానే ఉంది. ఏముంది సార్, ఇంకా వైసీపీ బాగుంది సార్. అన్ని పథకాలు వస్తున్నాయి సార్, బాగున్నాయి సార్. ప్రతి ఒక్కటి ఇంటికి చేరుతున్నాయి, బాగుంది సార్. ఆయన పాలన ప్రస్తుతానికి బాగానే ఉందన్న, జరుగుతుంది. అమ్మఒడి అంటే అన్నీ పడతా ఉండే, పొదుపు లెక్కలు పొదుపు బాగానే ఉంది. 40 సంవత్సరాలు ఇస్తాను కదా, అది బాగానే ఉంది. పింఛని బాగానే ఉంది, పర్వాలేదు బాగానే జరుగుతుంది. పథకాలు బాగానే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు, నేను విన్నంత వరకు అందుతూనే ఉన్నాయి. మన తెలిసిన వాళ్ళకి మాత్రం వస్తున్నాయి ప్రతి ఒక్కటి. ఇంకా మీకు వస్తుందో లేదో మాకు తెలియదు, వాళ్ళకి అందుతున్నా లేదో తెలియదు. మాకు అందాల్సింది అన్నీ అందినాయి. ఇంకా ముందుగానే చేస్తాడని ఆశిస్తాను. టీడీపీ పాలనకి మాది ఏంటంటే ఏం చెప్పాలి బంగాదానికి, ఈయన చేయగలుగుతాడు, అన్నీ చేస్తాడు చెప్పినట్టన్నీ. మేమే ఇప్పుడు ఏంటంటే కరోనా గురించి ఇబ్బంది పడి ఒక తల్లిగుందులు అవుతుంది. చేయడమేమో పక్కా చేస్తాడు, ఇప్పుడు కాకుండా కానీ నెక్స్ట్ తర్వాత అయినా చేస్తాడు. బాగుంది. మాకు ఏమంది ఈ భూమి లెక్కలే వచ్చేది, నాకు లెక్క రాలే, 60 ఏళ్ళ లెక్క రాలే. అదొకటి భూమి లెక్క మాత్రం పడుతుంది. వాళ్ళకు గుడ్డలు, చదువుకు బుక్కులు అన్నీ ఇచ్చాడు, కోడిగుడ్లు అన్నీ ఇచ్చాడు. బాబా మాకు బాగానే చేస్తాడు. జగన్ అంటే నేను పానం ఇచ్చా, అలా ఉంటాడు ప్రపంచంలో. జగన్ అంటే నేను రెడ్డి, నా పేరు సుబ్బారెడ్డి, నేనంటే జగన్ పానం. నాకు వస్తుంది, నా సమస్య నుంచి వస్తుంది. 2,250 పొద్దున్న వచ్చి అందరికి ఇచ్చిపోతుంది. లేకపోయినా ఫోన్ చేసి పిలిపించిస్తూ ఉంది ఆమె. మనం వస్తాము చీకటితో 5 8 వరకు ఉంటా. జగన్ పాలన పర్వాలే, పథకాలు కొన్ని పర్వాలే, బాగానే ఉన్నాయి. వైసీపీ పాలన బాగానే ఉంది. జగన్ గారి పాలన బ్రహ్మాండంగా ఉంది. పథకాలు బాగానే ఉన్నాయి, బాగుంది. పథకాలు అన్నీ వస్తూ ఉన్నాయి. మా పంచాయతీలో అందరికీ అందుతా ఉన్నాయి. స్టేట్ లెవెల్లో నాకెట తెలుస్తాయి. మా రాజుపాలెం పంచాయతీలో మా బాగా అందుతూ ఉన్నాయి. ప్రతిపక్షము వాళ్ళ పాలన బాగుంది అని చెప్పదు కదా, మళ్ళీ వీళ్ళకి అవకాశం ఎట్టొస్తుంది. వాళ్ళు బాగా చేస్తారంటే, వాళ్ళు బాగా చేసినా వాళ్ళు బాగా చేయలేదంటేనే కదా ఏదో మళ్ళీ మనకేమన్నా అవకాశం వస్తుంది ఏమే అని తేడా ఏమని. చంద్రబాబు చెప్పినట్టు ఎన్ని చేయలేడు, జగన్ చెప్పినట్టు చేస్తాడు. జగన్ చెప్పితే ఆయన పానమైన వాడు కరెక్ట్గా మళ్ళా చేసేస్తాడు. చంద్రబాబు ఏమో చెప్పేస్తాడు, ముఖ్యమంత్రి అయితేనే కొన్ని వదిలేస్తాడు. వాళ్ళిద్దరికి ఎత్తేస్తాం అది. ఆయన ఏమో సీనియర్ పెద్దోడే అన్నీ కూడా మాట నిలకట్లే. అవి మనము దానికి మా కాడ సమాధానం లేదు. బాగుందని అనుకుంటున్నాం మేము. టీడీ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉండరు. వాళ్ళు మళ్ళా ప్రజల్లో నిజాయితీ పరులు పర్వాలేదు అనిపించుకునే అవ్వదు, వాళ్ళు మళ్ళీ సీట్లోకి వచ్చారు. వాళ్ళు ఇట్టే మోసాలు చేస్తే అబద్ధాలు చెప్తా అంటే జీవితంలో రాలేరు. బాగుంది. పథకాలు బాగుంటాయి, అన్నీ బాగున్నాయి. అందరికీ బాగానే చేస్తాడు. అతన్నేమో తిట్టాండ్రు.
వచ్చేది అదే వైఎస్ఆరే వస్తుంది 10,000 అది ఇంక అంతే కథమే జనసేన కథమే బీజేపీ కథనమే ఏవి రావు ఒకవేళ వచ్చారు కొన్ని వస్తాయి ఓట్లు కొద్దిగా వస్తాయి అవి వచ్చి గెలిచేది లేదు పెట్టేది లేదు అది 10 జగన్ పరిపాలన బాగుంది బాగానే చేస్తున్నాడు బాగానే అభివృద్ధి కూడా బాగానే చేస్తానే ఉన్నాడు కట్టుకలవన్నీ బాగానే బ్రహ్మాండంగా అందరికీ అందుతానే ఉన్నాయి ఇప్పటికే ఇబ్బంది లేదు అన్నీ అందుతానే ఉన్నాయి చిన్న పెద్దగా అందరికీ పింఛన్లు కానీ బియ్యం కానీ రేషన్లు కానీ ఏమైనా కానీ అందరికీ అందుతానే ఉన్నాయి మనం అక్కడ ఎత్తుకులాడుకోకుండా ఏదైనా పని కావాలన్నా ఇంటి దగ్గరనే పనులు కూడా ఇంటి దగ్గరనే పనులు అవుతాయి బాగానే చేస్తాను బాగుంది బ్రహ్మాండంగా సౌకర్యాలు అన్ని వసతులు బాగున్నాయి బ్రహ్మాండంగా అందరికి ప్రతి ఒక్కరికి అందుతాండి ఇంటింటికి డోర్ డెలివరీ ఆ టైంలో ప్రతి ఒక్కరికి అందుతాండి వాళ్ళు ఎందుకంటే మామూలుగా ఖర్చు పట్టలేక అనాల్సిందే కానీ ప్రతి ఒక్కరికి అందుతాండి వాలంటీర్ డోర్ చెక్ చేసిపోతా ఉన్నారు ప్రతి దానికి వచ్చినాయి 45 ఏళ్ళు వచ్చినాయి మాకు 18,000 మన వాళ్ళకేం రాలా 18,000 45 ఏళ్ళకి వచ్చినాయి వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉంది ప్రతి విషయంలో వీళ్ళు బాగా అనుకూలంగా చేస్తున్నారు కదా అవి ఏమి ఇస్తారు వాళ్ళు ఏమీ లేదు కదా అప్పుడు 5 వాళ్ళు వీళ్ళు బాగుంది ఈ పరిపాలన బాగుంది బ్రహ్మాండంగా ఉంది పథకాలు అన్ని బాగా మందులు తగ్గిమని చెప్పు బ్రహ్మాండంగా పనిచేస్తాను బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ హాస్పిటల్ అన్నీ మా ఇంటికి వస్తున్నాయి అప్పుడు మధ్యలోకి వచ్చి అన్నం హోటల్లో తిని అగసాట్లు పడి వాడికి చిక్క కాసాన్ని ఇబ్బంది పడుతున్నాము సచివాలయం ఉంది ఈ వస్తుంది హాస్పిటల్ వస్తుంది వాలంటీర్ బాగా పింఛన్లు పంచుతాను ఆధార్ కార్డు మొత్తం ఇక్కడ అన్నీ వస్తున్నాయి ఎవరి పార్టీ వాళ్ళు చెప్తారు కానీ నేను చెప్పను వైసీపీ బాగుంది బ్రహ్మాండంగా ఉంది అందరికీ సౌకర్యాలే ఉన్నాయి బాగుంది అన్ని వాళ్ళకి పింఛన్ వస్తుంది నాకు ఇస్తాను ఇంటి దగ్గరికి వస్తారు భరోసా డబ్బులు వస్తుంది ఏమి ఇబ్బంది లేదు బాగా జరుగుతుంది ఊళ్ళో మాకేమి బాగా డౌట్లు ఏం లేవు అందుకే బాగా అన్ని బాగా పనిచేస్తున్నారు నేనట్టు చెప్పాను చంద్రబాబు పరిపాలన వచ్చేసి వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి మాత్రమే ఏమైనా పథకాలు తెలుగుదేశం వాడైతేనే బిల్డింగు తెలుగుదేశం అయితేనే పింఛను తెలుగుదేశం అయితే భూమి పట్ట ఈ విధంగా జరిగిన చంద్రబాబు పరిపాలన ఈయన కులంలా స్థలంలా పార్టీలే ఆయన ఓటే వేయకపో పింఛన్ తీసుకో భూమి కావాలంటే భూమి తీసుకో ఇల్లు కావాలంటే ఇల్లు తీసుకో నీ పార్టీ నా పార్టీ అవసరం లేదు నాకు జగన్ పాలన బాగానే ఉందా అన్ని సంక్షేమ పథకాలు బాగానే జరుగుతూ ఉన్నాయి పేదలకు అన్నీ అందుతూనే ఉన్నాయి ఇబ్బంది లేకుండా ఉంది అది ఎవరైనా కానివాడు చెప్తుంటాడు అంతే వాలంటీర్లు వచ్చి పెన్షన్ కూడా తెల్లజాము ఇచ్చిపోతున్నారు ఓటర్ రాగానే బాగా ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు సచివాలయం నేను పోలేదు నాకు తెలియదు నాకేం పని పడలా ఇది జరిగినప్పుడు అది బాగానే ఉంటుంది ఏముందా వాళ్ళు ఈ పొంగని పనులు చేస్తుంటున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన నుంచి అందరూ ఇంటింటికి తిరుగుతాం వాళ్ళ దాంట్లో వ్యవస్థ లేదు కాబట్టి అది జరగలే అట్లా ఇంకా రేపు ఎట్లా ఉంటుందో తెలియదు ప్రజలు అదే చెప్పి ఆటోమేటిక్గా గెలిచేది జగన్ పార్టీనే బాగానే ఉంది మేము మామూలుగా అందరూ ప్రసాదాలు ఇస్తుంటారు మామూలుగా ఇచ్చేవాళ్ళు జగన్దే బాగుంది అంటారు అంతా మామూలు మాటలు అంతా పుకారు అప్పుడుదప్పుడు ఇప్పుడు ఎవరిది వాళ్ళది ఒకరితో ఒకరు మామూలు చెప్పుకుంటారు తేడా ఏముంది ఏం లేదు వీళ్ళైనా జగన్ అందరికీ ఇస్తున్నాడు బాగా ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళు ఏమి ఇవ్వలేదు కదా టీడీపీ పాలన వచ్చినప్పుడు మాకు అప్పుడు వారి ప్రభుత్వం ఒక రకంగా ఉంది ఇప్పుడున్న ప్రభుత్వంలో వచ్చినప్పుడు ప్రజలందరికీ కూడా అన్ని పథకాలు అందుతున్నాయని చెప్పి నా ఉద్దేశం భయపడే విరమించుకుంటారు అంటే మనకు వచ్చి గట్టి పోటీ ఉంది కదా వైసీపీ ప్రభుత్వం మన ప్రభుత్వం పథకాలు అందరూ బాగా అందుతున్నాయి కాబట్టి ఓట్లు అందరూ బెసారనే ఉద్దేశం కానీ జగన్ ప్రభుత్వం అయితే బాగా వచ్చే అవకాశం ఉండొచ్చు మళ్ళీ ముందుగా జగన్ ప్రభుత్వం వస్తుంది ఎన్ని సీట్లు రాకుండా కానీ మనకు శాసనసభలో వాళ్ళు కూర్చునే అవకాశం బాగా ఎక్కువ మన వాళ్ళు ఉంటారు కాబట్టి బాగుందని చెప్పు అందుకే మాకు అందింది ఒక అవసరం లే అమ్మాయి విద్యాదీవెన వచ్చింది పర్వాలే మా వర్క్లో వైఎస్ఆర్ పాలన పడింది ఎందుకంటే ఆయన చెప్పింది ఇచ్చిండు కాబట్టి వాళ్ళు పెట్టిండ్రో పోయిండో అప్పుడే మనకు తెలియదు ఇప్పుడు పర్వాలేదు నా వర్క్లో నా అనుభవం చెప్తాను నాకు ఒక 50 ఉన్నాయి రాశాడు కూడా పర్వాలే ఈయన కూడా పర్వాలేదు జగన్ కూడా పర్వాలే ఏం ఓటు ఎట్టని వేస్తాము జగన్ గెలిపిస్తాం జగన్కి ఎట్టని ఓటు వేస్తాము ఏం ఇబ్బంది లేదు మన జిల్లా వాడు కాబట్టి ముఖ్యమంత్రి కావాలి అనే అప్పుడు వేసినాము ఇప్పుడు కూడా వేస్తాము ఇబ్బంది లేదు ప్రాబ్లం లేదు మేము వైఎస్ఆర్ అభిమానులమే ఏం ఇబ్బంది లేదు ముఖ్యమంత్రి ఎవరితో కొట్లాడనే వేస్తాము ఇబ్బంది లేదు బాగుంది పథకాలు బాగున్నాయి ఆయన పింఛన్ తింటాడం ఆయన సొమ్ము తింటాడమయ్యా మహానుభావుడు ఇస్తాడు పింఛను కళ్ళు కాని రాకుండా కానీ చూపులు తగ్గినా ఏం పని చేయలేకుండామో అని మహానుభావుడు ఇస్తాడయ్యా నేను ఇస్తాడు లేదయ్యా నేను తెలుగుదేశమే నేను
తెలుగుదేశం అయినా కానీ ఆయనకే ఓట్లు వేస్తాం. వాళ్ళ తెలుగుదేశం వాళ్ళకి బియ్యం ఆయన సొమ్ము తింటానమ్మా మేము. ఆయన సొమ్ము తింటానప్పుడు ఆయనకి ఏరియాలోకి ఎందుకు వేస్తాము? బియ్యం ఏరియాలోకి ఆయనకి వేస్తాం ఓటు. జగన్ సొమ్ము తింటానమ్మయ్యా మేము. ఒక వాలంటీర్ లేరు, పోయినాడు మా ఈదిన సాలిస్కిన్నాడు లేరయ్యా ఒక వాలంటీరు. జగన్ గారి పరిపాలన బాగుందండి. ఇప్పుడు గతాన్ని పోల్చుకుంటే ఇప్పుడు చేసేటివన్నీ పిల్లలకు అమ్మ ఒడి అయితేనేమి, ఆటో వాళ్ళకు ఫండ్స్ ఇవ్వడం అయితేనేమి, ఈ మధ్యకాలంలో ప్రతిదీ కూడా తన పరిపాలన ఎక్కడ అడ్మినిస్ట్రేషన్లో పేరు పెట్టేదానికి లేదు. రైస్ డైలీ ఇంటికి సరఫరా అవుతున్నాయి. అతను పెట్టిన స్కీమ్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ సక్సెస్ఫుల్ అవుతున్నాయి. చాలా బాగుంది జగన్. ప్రతి ఏరియాలో కూడా చాలా బాగుంటున్నాయి. దీనికి తోడుగా వాలంటీర్లు ఫుల్ సర్వీస్ చేస్తున్నారు. వాలంటీర్ల సర్వీసు మనం చెప్పుకోదగిన ఇదిగా ఉంది. పెన్షన్స్ కూడా టైం టు టైం 1వ తేదీ పొద్దున్నే నిద్ర లేపి డబ్బులు ఇస్తున్నారు. పరిపాలన అయితే ఫస్ట్ క్లాస్గా చాలా బాగుంది. జగన్ పరిపాలన బాగానే ఉంది. టీడీ పరిపాలన వాళ్ళు ఇదే అంటారు. మనము టీడీపీలో మనం విమర్శించడం వల్ల వాళ్ళు ఇదే అంటారు కదా. టీడీపీలో ఉన్న వాళ్ళకు చేయకుండా ఈ రకంగా చేస్తారు. వైసీపీలో ఉన్న వాళ్ళు నీకు నాకు కాకపోతే గ్రామంలో ఈ రకంగా చేయడము, అది చేస్తానవే ఇది చేస్తానవే, ఇంట్లో వాళ్ళకు పెట్టడము. ఇప్పుడు మన అన్నదమ్ముల పంచాయతీలు ఉంటాయి, నువ్వు ఆ రాజకీయం పెట్టేది మీ వాళ్ళకి చేసేది ఇది ఈ రకంగా చేస్తాను. మనం పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళ రాజకీయం ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది. అది పథకాలు కూడా అన్నీ వాలంటీర్ వ్యవస్థ కూడా బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది. సర్వే చేస్తుండ్రు, రేషన్ ఇస్తుండ్రు, ఇబ్బంది ఏం లేదు. వైసీపీ టీవీ పాలన అంటే ఇప్పుడు ముస్లిం తక్కువ బ్రహ్మాండంగా ఉంది. ఈ వాలంటీర్ వ్యవస్థ బాగుంది, సచివాలయ వ్యవస్థ బాగుంది. ఇంతకుముందు మండలాల చుట్టూ తిరిగి సచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏ కూడా నిమిషాల ప్రకారం వాలంటీర్ ఉంది కాబట్టి పనులు జరుగుతాయి. జన్మభూమి కమిటీలు ఉన్నా ఇప్పుడు మన ఇంటి మెట్ల కాడ ఉన్నట్టే కదా. వైఎస్ఆర్ పార్టీ మాకు బాగుంది, పథకాలు బాగున్నాయి. అందటంలో మనం చెప్పలేము కదా, మాకు అందటుండే. ఏం మామూలే, ఒకరు అట్ట అంటారు ఒకరు ఇట్ట అంటారు. అవి మామూలే, అందరూ అట్ట అంటారు అందరు ఇట్ట ఉండరు. మా అభిప్రాయం ప్రకారం ఏం పర్వాలేదు. మనకేముంది, మనకేం అట్టయినా ఇబ్బంది లేదు, ఇట్టయినా ఇబ్బంది లేదు. మనమేం ఒక పార్టీ మనుషులం కాదు. పథకాలు బాగానే ఉన్నాయి. ఆయన టైంలో పెట్టినట్టు ఆయన, ఈయన టైంలో పెట్టినట్టు ఈయన. అది మన చేతులలో ఉంది, ప్రజల చేతులలో ఉంది. అది మనతో ఎవరితో కాదు కదా. అంటే మనమంటే వేస్తాము. అందరూ వేసాను కదా, నలుగురు వేసాను కదా. నలుగురు ఉంటేనే ఇప్పుడు 5 ఏళ్ళు కలిస్తేనే పిరికెడ్ అవుతుంది, లేకుంటే కాదు కదా. ప్రతి ఒక్క దాని మీద కూడా అసూయత ఉంటుంది. చంద్రబాబు ఉన్నప్పుడు చంద్రబాబు మీద అసూయత ఉండే జగన్ వచ్చింది. ఈ వల్ల కూడా కావచ్చేమో, దాని ఏముంది. చంద్రబాబు ఉన్నప్పుడు చంద్రబాబు మీద అసూయత లేకుంటే ఎందుకు పోతాయి? నాకు తెలిసినంతట్లో ఇప్పుడు ఇంటి యజమాని కూడా పిల్లలకు ఎవరికి అన్నీ అంటే అన్నీకుంటే వాళ్ళు కొడుకునే తిడతారు. నా వరకు మన వాడికి ఇచ్చినావు నాకు ఇవ్వలేదని. అవన్నీ ఎవరు తింటాడు వాళ్ళు తినకుంటే అంటుంటారు. అవి తర్వాత పైన వాళ్ళతో వస్తుంది, ఆయనతో కాదు ఈయనతో కాదు. పైన సలహాదారులతో నడుస్తుంటుంది. అది బాగానే ఉంది. పథకాలు ప్రతి ఒక్క పథకం అమలు చేస్తున్నాం. మాకు సంబంధించిన వరకు ప్రతి ఒక్క పథకం అందుతుంది. ప్రతి పేదవానికి ఎంతో ఇంత ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. వాస్తవంగా అయితే ఆర్థిక అభివృద్ధి జరిగితేనే మేలు. కాకపోతే కొద్దిగా పేదవాళ్ళకు ఇంకొకరు అగ్రికల్చర్ పరంగా ఇంకొకరు హెల్ప్ చేయొచ్చు, ఇంకా బాగుంటుంది. సోమరిపోతుల టైంలో అంటే ఇప్పుడు కరోనా టైంలో సోమరిపోతే 1 సంవత్సరంన్నర ఉంది. సంవత్సరంన్నరలో లాక్డౌన్ పడింది. ఈ ఆర్థిక అభివృద్ధి అనేది డబ్బులు అనేది వేయకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతినేది. పేదవాళ్ళు ఇంకా నిరుపేదలు అయ్యేవాళ్ళు. ఇన్కమ్ లేదు కాబట్టి ఏ పనులు లేవు. అలాంటి టైంలో ఆర్థిక అభివృద్ధి ఆ విధంగా అమౌంట్ వేయడం వల్ల చాలా మేలు జరిగింది ప్రజలకు. సాయం చేసినట్టు వాళ్ళ చేదోడుకు 4 ఏళ్ళు పోతాయి కదా లోపలికి. అలాంటి టైంలో చాలా మేలు జరిగింది. మామూలుగా అయితే కరప్షన్ అయితే ఏం లేదు. సచివాలయం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత 90% కాదు 80% ఆర్థికంగా ప్రజలకు మేలు జరుగుతుంది. అవినీతి అయితే లేదు. 100కు 150% గెలుస్తారు. 100కు 150% గెలుస్తారు. ఎందుకు ఆయన చేసిన పథకాల గురించి వీళ్ళు చేసినారు, ఇబ్బంది ఏం లేదు. ఆ పథకాల గురించి మనకు ఆటోమేటిక్గా అవగాహన ఉంది. అవగాహనలో ఆల్రెడీ వాలంటీర్లు అవగాహన కల్పిస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఆర్థిక వ్యవస్థలో ఆటోమేటిక్గా ప్రజలకు మేలు జరుగుతుంది. అటువంటప్పుడు ఇంకా వీళ్ళు గెలవక ఎవరు గెలుస్తారు? జగన్ పాలన బాగానే ఉంది, అందుతూ ఉన్నాయి. కానీ ఇటీవల మరి ఏదో ఈ బియ్యం కొంతమందికి కట్ అవుతా ఉన్నాయి. మరి అది కారణం ఏందో తెలియదు. పాలన అయితే బాగానే ఉంది.
సోమరిపోతని మనం ఎట్టనగలము మొదటి నుంచి ఉండే వాటిల్లో కొన్ని పెంచి ఆయన ఏదో ఆయన శక్తి కొద్దీ ఆయన చేస్తూ ఉన్నాడు. దాని గురించి మనము తప్పు పడితేట మనం తెలిసి తెలియకుండా పథకాలు ఉన్నాయి మామూలుగా ఎవరు ప్రభుత్వంలో బాగానే ఉన్నాయని వాళ్ళు చెప్పుకుంటారు లేదు, కానీ దాని గురించి ఏం కాదు. ఇప్పుడు పాలన అయితే పర్వాలేదు, బాగానే ఉంది. పాలన అయితే రావచ్చు 99% ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే మార్పు రావచ్చేమో, అంత కాస్త కొత్త మార్పు రావచ్చు. పాలన బాగానే ఉంది, బాగుంది, 100% బాగుంది. అన్నీ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. చంద్రబాబు ఆయన పెట్టిండు కానీ అది డైరెక్ట్గా ఎండ్ కస్టమర్ రైతులకు పోలా, సెంటర్లో పోయింది. అన్నీ పెట్టలేదు, అన్నీ రాజశేఖర రెడ్డి ఏం పెట్టిండో ఆయన పెట్టింది అదే. వాళ్ళ కొడుకు వచ్చిన తర్వాత ఆయన ఏం పెట్టిండో నవగ్రహ ఇది ఏమి పెట్టిండు కదా పథకాలన్నీ, అవన్నీ కంప్లీట్గా అమలు చేస్తుండు. బట్ చంద్రబాబు కాలంలోనే అప్పుల పాలన అయ్యి ఉన్నది. అప్పటి నుంచి ఇతను మెయింటైన్ చేసుకుని పోతా ఉండు, ఇంకా బాగా చేస్తాడని ఆశిస్తూ ఉండు. అంతే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్ చేస్తూ ఉండు. డబ్బులు ఉందా లేదనేది అది నెక్స్ట్, అతను తెస్తుండా ఏడని వేరే దగ్గర తెచ్చిండా గవర్నమెంట్లో సంపాదించిండా అనేది ఆయనకి తెలుసు. ఆడు వచ్చి ఇన్కమ్ వచ్చేది ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసు. బట్ జనాలందరికీ ఆయన ఏం మేనిఫెస్టోలో పెట్టిండో అవన్నీ అమలు చేస్తూ ఉండు, ఇంకా బాగా చేస్తాడు. గవర్నమెంట్ అయిన తర్వాత ఆటోమేటిక్ కొన్ని ఉంటాయి, కొన్ని ఇప్పుడు నేను నా ఇంట్లోనే నాకు ఆపోజిట్ ఉంటుంది. అది ప్రతి దిక్కు ఉండేది, అది చెప్పుకోదగ్గ ఏం కాదు. ఆ రోజులు పోయినాయి, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రోజులు పోయినాయి. ఎత్తని వరకు బాగానే చేస్తూ ఉండు, ఇంకా బాగా చేయాలని ఆశిస్తూ ఉన్నాం. అంతే కారణాలు ఏం లేదు. రూలింగ్ పార్టీ కడప డిస్టిక్ సేమ్ జగన్మోహన్ రెడ్డి లోకల్లో 100% గెలుస్తారు. 100% అన్నీ కలిసి వస్తాయి, ఏం తొందర ఏం లేదు. జైలు కాన్స్టిట్యూషన్ వచ్చేది ఇప్పుడు ఇదే వైఎస్ఆర్ పార్టీ వస్తుంది. జగన్దే బాగుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా చాలా బాగానే ఉంది. ఒక రేషన్ కార్డులు అయితేనేమి, ఒక రైస్ అయితేనేమి, కరోనా సందర్భంగా రేషన్ బాగానే ఇచ్చారు, దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ, ఇలా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలు ప్రతి ఒక్కటి కూడా అమలైనవి. చాలా బాగానే అభివృద్ధిగా పార్టీ బాగానే ఉంది. ఏ సమస్యలు అనేది ఏం లేవు, గొడవలు కానీ ఏ సమస్య లేదు. ఊళ్ళో చాలా బాగానే ఉంది. ఇక మీదట కూడా బాగానే అభివృద్ధి బాగానే కావాలి. రేపు వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా బాగానే జగన్మోహన్ రెడ్డి సార్ గారికి ఓట్లేసి అందరం గెలిపించి ఒకటిగా రెండంతలుగా ఫలించాలని. ఎవరు మనసు చూడడం కొడితే అనుకునే వాళ్ళు అది సమాజంలో గ్రామాలలో మామూలే. అది ఈ ఊరే కాదు, ఏ ఊళ్ళో అయినా అది అనుకోవడం సాధ్యమే. కానీ ఊరి గురించి, పరిపాలన గురించి ఎలా ఉండేది ఈ ఊళ్ళో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళు రకరకాలు మాట్లాడుతుంటారు, ఆయన్ని ఏం పట్టించుకోవద్దు. చాలా అభివృద్ధి బాగానే ఉంది, ఏ సమస్య లేదు. పెట్టిన పథకాలు అన్నీ అనుకూలించి జరుగుతూనే ఉన్నాయి. అదే ఎలా సమస్యలు కాని వాళ్ళు అయిన వాళ్ళు అంటూనే ఉంటారు. దాని గురించి పొరపాటు అనేది ఏం లేదు, అంటూనే ఉంటారు. ప్రతిపక్షం వాళ్ళు అధికార పార్టీలను అంటూనే ఉంటారు. దాని గురించి ఏమీ బాధపడాల్సిన అవసరం ఏం లేదు, బాగానే ఉంది పరిపాలన. అది గెలవాలనేది దానికి సమస్య కొంచెం తెలుసుకున్న తర్వాత ఏదైనా చెప్పాలి. ఇంకా ఉంది కదా, నామినేషన్ వేసిన తర్వాత ఏదైనా సమస్యలు ఉంటే అప్పుడు ఏదైనా మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా జనరల్గా అంటే అధికార పార్టీకే మొగ్గు ఉంటుంది ఎక్కడైనా కూడా, దాని గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కానీ 3 భాగాలు దానికే ఉంటుందని నేను కూడా అంచనా చెప్తున్నా. 50-50 ఉంది ప్రస్తుతం. కొన్ని పథకాలు కొన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఇంత మునుపు చంద్రబాబు టైంలో ఏం చేసిందంటే రైతులకు రుణమాఫీ అని చేసిండు. రుణమాఫీ చేసిన వాళ్ళం కరెక్ట్ దాన్ని పథకాన్ని నెరవేర్చాలి పూర్తిగా. ఆ విధంగా లేకుండా చంద్రబాబు నడుమధరల దాన్ని కట్ చేసిండు. ఆ విధంగా చెప్పడం వల్ల సుఖం లేదు. జగన్ కూడా ఇప్పుడు ఇచ్చే వాటిల్లో అయినా ముందునే లబ్ధిదారుని కరెక్ట్గా ఎంచుకొని కరెక్ట్గా అందేటట్టు చూడాలి. అది లేక నడుమది ఒక తూరు ఇచ్చి మళ్ళీ కట్ చేయడాలు ఇవన్నీ అది సరైన రూటుకు రాదు. అందుకు కాబట్టి ఆ విధంగా కొంచెం వెనుక ముందు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని పథకాలు ఎక్కువ పర్సెంట్ ఇప్పుడు ఓల్డేజ్ పింఛన్ అన్నాం. ప్రతి కొడుకు ఉన్నాడు, ఏరుపోతుంటాము, సహజమే. వాళ్ళం ఏం చేస్తాము, ఎవరు తల్లిదండ్రులను చాకాలంటే వీళ్ళ భార్య పిల్లల్ని చాక్కోనికి బరువు అవుతుంది. రైతుల పరంగా, కూలీల పరంగా కూడా అది జరుగుతుంది. కాబట్టి చాకలేక వాళ్ళను వేరు పెడుతున్నారు. దాన్ని అప్పుడు పింఛన్లు ఇవ్వడం వల్ల బెనిఫిట్ చాలా వరకు ఉంది. రైతుకు ఇస్తున్నాడు. ఏది ఒక 13,500 అని కేంద్రం ఇచ్చేది కానీ జగన్ ఇచ్చేది కానీ ఇస్తున్నాడు. అది ఓకేనే, దానివల్ల కూడా లేదు. విద్యాపరంగా తీసుకుంటే పిల్లలకు అంటే ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, టోటల్ మున్సిపల్స్ అందరికీ ఎవరు పిల్లలు ఉన్నా అందుతున్నాయి. దానివల్ల కూడా మంచిదే. ఈ 3 పథకాలు ఒరిజినల్గానే ఉన్నాయి.
ఇప్పటికైతేనేమో ఇబ్బంది లేదు. మిగతా అంటే ఒక రవ్వ దాటిల్లో వచ్చే వాటిల్లో కొంచెం చూసుకొని ఇవ్వాలి. అంటే ఆ విధంగా ఇవ్వడం వల్ల ఆర్థిక లోటు ఏర్పడుతుంది రాష్ట్రానికి. అధిక రేట్లు పెరిగినప్పుడు సామాన్య జనంలో కొనలేము మార్కెట్లో. రైతుల పరంగా తీసుకుంటే ధాన్యం విలువలు ఎగస్ట్రా ఉన్నాయి, రేట్లు పడిపోతున్నాయి. దాన్ని కూడా గమనించుకొని ఏది చేయాలన్నా చేస్తే బాగుంటుందని మేము. అప్పుడు ఏం పథకాలు పెద్దగా ఏం లేవు అప్పుడు. ఇప్పుడైతే పథకాలు పెట్టిండు కానీ అప్పుడు ఆయన ఇచ్చింది ఒకటి ఆయన నెరవేర్చలేకపోయిండు. ఆ టైంలో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ పెరిగిపోయినాయి, దానివల్ల వీళ్ళకు ఆదాయం కూడా అట్నే వస్తుండొచ్చులే. ఏంటంటే జిఎస్టీ సిఎస్టీ పెట్రోల్ ఉన్నాయి. పెట్రోల్ కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వమే విపరీతంగా పెంచేస్తున్నాడు. ఒక 33 రూపాయలకు వచ్చే ఒక పెట్రోల్ను 100 రూపాయలకు అమ్ముతున్నారు. బండి అంటే ఇప్పుడు సామాన్యులకు ఇప్పుడు బండి లేనిది ఒక కూలి పనివాడు కూడా పోలేకుంటారు. ఎందుకంటే కిలోమీటర్లు వెళ్ళాల్సింది వస్తుంది పని కోసం, వలసకానికి పోవాల్సింది వస్తుంది. ఆటోని పట్టుకొని పోదామంటే ఆటోడు 20 మంది 30 మంది ఎక్కించుకునేదాకా వెళ్ళడు. అందుకు కాబట్టి ఒక పాతదో సెకండ్ హ్యాండో కొత్తదో కంతులకోనో ఫైనాన్స్లో ఏదో ఒకటి తీసుకొని దానివల్ల తప్పకుండా పోవాల్సింది వస్తుంది. దానివల్ల వెహికల్ పెరిగినాయి. వెహికల్ వల్ల పెట్రోల్ ఎక్కువ పెరుగుతుంది, వాడకం పెరుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం దాన్ని? అవి నువ్వు బండిందని పథకం కట్ చేస్తే నేను ఇదైపోతా. ఓటర్ లిస్టులో ప్రస్తుతం ఏముందంటే ప్రతి ఒక్క పథకం ఇంటింటికిలో 9 పథకాలు చెప్పిండు. 9 పథకాలు ఒక పథకం కూడా అబ్బను ఇండ్లు అంటూ లేదు. నేను మా ఊర్లోనే సహజంగా ప్రతి ఇంటికి 1 2 అబ్బుతున్నాయి. ఎందుకంటే ఇటు రైతులకు ఇచ్చేది కానీ, పెన్షన్ కానీ, పిల్లోళ్ళు కానీ, ఈ 3 పథకాలు ప్రతి ఇంట్లో 2 అయినా వస్తాయి. 1 2 ఖచ్చితంగా వస్తుంది. అందుకు కాబట్టి దాన్ని ఎటు నిర్ధారించాలి, ఇంకా చూడాలి మరి ఈయన ఎలా చేస్తాడు. వేస్ట్ అయినది ఏదైనా పథకం ఉంటే దాన్ని కట్ చేసుకొని కొంత, అంటే ఇప్పుడు నడుమధరాలు కట్ చేస్తే జనాలు ఇబ్బంది అనుకుంటారు. ఆ విధంగా కాకుండా ఆ టైంకి ఈ పథకాలు తీసేస్తాం, ఇవి మంచివి ఉన్నాయి, మేము మెరిట్గా మా లబ్ధిదారులకు అవుతున్నాయి, దానివల్ల ఇస్తాము, ఇంతవరకు ఇవ్వలేము. జగన్ గారి పాలన బ్రహ్మాండంగా ఉందండి. మా జిల్లా వరకు అయితే అన్ని పథకాలు అందరికీ బాగా అందుతున్నాయి. అన్నీ కానీ ప్రతి ఒక్కటి బాగా అందుతాయి. పథకాలు కూడా బాగా అందుతాయండి. అది మామూలే కదండి, అంతే కదా. ప్రతిపక్షాలనగా అట్టే అంటారు కానీ పరిపాలన మటుకు అద్భుతంగా పరిపాలిస్తున్నారు. తప్పకుండా సుధా మేడం గారు చక్రం తిప్పబోతున్నారు. 60 పైన అనుకుంటున్నాం. ఎక్కువ వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. తేడా ఏం లేదండి, మనకైతే ప్రజల్లోకి బాగా పథకాల ద్వారా వైసీపీ బాగా దూసుకెళ్ళింది. బాగా కొంచెం వ్యతిరేకం టీడీపీ మీద ఉండడం వల్ల అదే అండి, హామీల దగ్గర కొంచెం వెనుకబడినారు టీడీపీ వాళ్ళు. వీళ్ళు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటున్నారు. వైసీపీ అన్నీ నెరవేరుస్తున్నారండి. కోవిడ్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నెల నెల వృద్ధులకు పెన్షన్లు కానీ అన్నీ బ్రహ్మాండంగా ఎక్కడ తగ్గకుండా బాగా చేస్తారు. అస్సలు చోటు లేదు అక్కడ. వాళ్ళు ఎన్ని అనుకున్నా కూడా అవన్నీ తారుమారు అవుతాయి. ఈ మధ్య రీసెంట్గా జగన్ గారు, మా సీఎం గారు మంచి ప్యాకేజ్ ఇచ్చి డెవలప్మెంట్కి ఒక చక్కటి రూపకల్పన ఇచ్చారు. దానిపైన అధికారులు కూడా మంచి ఒక ప్రణాళికలతో రెడీగా ఉన్నారు. ఇంకా స్టార్ట్ అవుతాయి. బ్రహ్మాండంగా తయారవుతుంది. చెరువులు అన్నీ నిండిపోయేసి ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉండబోయే రోజులు దగ్గరలో ఉంటాయి కదా. ఇంతకుముందు యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో కడప జిల్లా 12వ స్థానంలో ఉంది. అందులో బద్వేలు యాస్పిరేషన్ జిల్లా మండలంగా ఉంది. ఇప్పుడు ఆ బాధలు లేవు. మున్సిపల్ పరంగా కానీ పంచాయతీ పరంగా కానీ మంచి ప్యాకేజీలు ఇచ్చి జనాలకు అందరూ మేలు చేస్తున్నారు. అంతకు మించి ఉంటుందండి, అంతకు మించి చేస్తున్నారు, అంతకుమించి చేస్తున్నారు. అదే చెప్పాను కదా, ప్రతిపక్షాలు అన్నాక ఇట్లానే మాట్లాడతాయి. ఇట్లా కాదు, ఒక 10 ప్రతిపక్షాలు ఉంటే 10 పక్షాలు మాట్లాడతాయి. ఒక ప్రతిపక్షం ఉన్నా అది కూడా ఒకటే ఇట్లే మాట్లాడుతుంది. జగన్ పాలన అందరికీ తెలిసిన విషయమే. అది 3 పువ్వులు 6 కాయలలాగా చాలా సున్నితంగా క్లీన్ స్వీప్గా వెళ్ళిపోతున్నారు. పథకాలు మమ్మల్ని అడితే మీకు ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది. మీరు ఇంటికి వెళ్ళి ఏ కుటుంబం మారుమూల ప్రాంతానికి వెళ్ళి అడిగితే అప్పుడు తెలుస్తుంది మీకు ఏంటి జగన్ గారి పాలన బాగుందా లేదా, పథకం డోర్ డెలివరీ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. వాళ్ళు ప్రచారాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మీరు వెళ్ళాల్సింది కూడా టీడీపీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా. వెళ్ళి ఒక్క మాట అడిగితే చాలు. మీ మనస్ఫూర్తిగా చెప్పండి, జగన్ గారి పాలనలో
మీకు అన్ని పథకాలు అందుతున్నాయా లేదా అని వాళ్ళను మనస్ఫూర్తిగా చెప్పమని అడిగితే వాళ్ళే చెప్తారు, దీన్ని టెలికాస్ట్ చేయొద్దు, అట్లయితే మేము చెప్తాము, చాలా 100% అందుతున్నాయని వాళ్ళే సమాధానం చెప్తారు. ఇప్పుడు మా ఆఫీస్ దగ్గరకు ఉన్నారు, మా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సార్ దగ్గరికి డైలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కంటే టీడీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తలు ఎక్కువ వస్తూ ఉంటారు. ఎందుకు? గోవిందరెడ్డి సార్ దగ్గర జగనన్న ప్రభుత్వంలో మంచి జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో సార్ మా పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి వాళ్ళు ధైర్యంగా అడుగుతున్నారు. ఎటువంటి అన్యాయాలు ఏముండవు, డైరెక్ట్ ఏమున్నా ఫేస్ టు ఫేస్ ఉండాలా, అట్లా ఉండాలనేది జగన్ సార్ ఒక ఆలోచన. దాన్ని మేము అందరం కూడా ఫాలో అవుతున్నాం. వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా లాభాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మా వీధిలో ఒక ముస్లాం ఉంది. ఆ ముస్లామా రోజు పోయి నెల పోయి ఆడ నిలబడుకొని గత ప్రభుత్వంలో నేను మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చాను. ఏది వాళ్ళ క్యూలో నిలబడుకుంటే అది చూసి తట్టుకోలేక ఎండకు పాపం వాళ్ళ టెంట్లు కూడా ఉండేది కాదు. నేను నా సొంత ఖర్చుతో పంచాయతీ ఆఫీస్ దగ్గర టెంట్ వేయించి వాళ్ళు ఈవినింగ్ వరకు సర్వర్ రాదు, ఏమి రాదు, వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు వాటర్ దానికే నాకు సరిపోయింది. నెల ఫస్ట్ 1వ తేదీ వస్తానే, అది కూడా 1వ తేదీ పూర్తిగా పింఛన్లు రావు. కానీ ఇప్పుడు వాలంటీర్లు 4 గంటలకల్లా ఇంటి దగ్గరికి వెళ్తున్నారు. కొంతమంది అయితే 12 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. 1వ తేదీ పడిందంటే చాలు పెన్షన్ ఆల్రెడీ మార్నింగ్ 6 కల్లా క్లీన్ స్వీప్ 100% కంప్లీట్ అయిపోతున్నాయి. అంతకంటే ఏం చెప్పాల్సిన అవసరం లేదు వాలంటీర్స్ వ్యవస్థ గురించి. వాళ్ళు ప్రభుత్వంలో వాళ్ళు వేసింటే ఇప్పుడు బాగుండేటే కదా. అంటే వాళ్ళు ఏమంటారు ప్యూరిటీతో వేయలేదా, కల్తీ చేసేసారా వాళ్ళు ఏమన్నా? కనీసం అంటే ఒక రోడ్డు వేస్తే కనీసం అంటే 10 years మినిమం 10 years అని ఉండాలి కదా. వాళ్ళ ప్రభుత్వం అయిపోయి ఉన్న 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుందా? 5 ఏళ్ళు 2.5 సంవత్సరం అవుతుంది. 2.5 సంవత్సరానికి పోయిందంటే ఎంత తిన్నారు? నాణ్యత ఉంది దాంతో. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాంచి 1 year బాగున్నది. దానికి అన్ని పథకాలు అవి ఇవి చెప్పేలోపే 1 year అయిపోయింది. 2వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతానే కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినాక ఏ సీఎం ఏం చేశారండి? ఏ సీఎం చేయండి ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము అన్ని పథకాలు నాకు కోవిడ్ నిబంధనలు అవన్నీ ఏం ఆలోచించకుండా అన్ని పథకాలు ప్రజలకు ఇచ్చారు. డోర్ టు డోర్ డెలివరీ చేశారు. ఏ ప్రభుత్వం చేస్తుందంటే ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడే కానీ ఏ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్ గారు రాలేదంటే అండి వాళ్ళకు ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ని దాటైతే వాళ్ళు రాకూడదు. సీఎం వాళ్ళకు చాలా రూల్స్ ఉంటాయి. జగన్ గారు చేయాల్సింది ఏమి ఉండదు అక్కడ. అభివృద్ధి అంటే అండి ఇప్పుడు రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పనిని ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేసి ఖచ్చితంగా 100% 100% ఏ పార్టీ అనేది సంబంధం లేదు మాకు. 435 కోట్లు బద్వేలుకి ఇచ్చారు. ఎక్కడ ఏ మున్సిపాలిటీకి ఇవ్వలేదు, ఏ జిల్లాకి ఇవ్వలేదు. మా బద్వేలుకి ఇచ్చారు. జగన్ గారు చేసే సంక్షేమం గురించి అందరు చూస్తున్నారు. ఈజీగా వస్తాయండి, ఈజీగా వచ్చేస్తాయి. చూడండి కావాలంటే. అంటే ఇంకా ప్రతిపక్షం వాళ్ళ డ్యూటీనే అది. అధికార పార్టీ మీద ఎప్పుడెప్పుడు పడాలా అనే ఒక డ్యూటీనే వాళ్ళది. వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడుతుంటారు, అవన్నీ మనకు అవసరం లేదు. జనాలు మనల్ని గౌరవిస్తున్నారా, జనాలు మనల్ని ఆదర్శిస్తున్నారా, అది మనకు ముఖ్యము. జనాలకు మనం ఏం చేస్తున్నాము, వాళ్ళు మనకు ఓటు వేస్తారా లేదా, మనం డబ్బులు పంచకున్నా కూడా ఓటుకు వస్తున్నారు. ఇప్పుడు జగన్ గారి పాలనకు 100కు 100% మార్కులు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి బద్వేల్లో అందరు ఇనామస్గా ఈరోజు ప్రతి పార్టీ జగన్ అభివృద్ధి చూసి వాళ్ళే సాధించుకొని పోతారు. లేదు 100% ఎక్కడైనా చెక్ చేసుకోమనో అంత ఆన్లైన్ విధానము. వైసీపీ వాళ్ళకంటే టీడీపీ వాళ్ళకు మిగతా పార్టీలకు ఎక్కువ పథకాలు అందుతాయి. ఎక్కడైనా చెక్ చేసుకోమని ఏ ఊరైనా ఏ పంచాయతీ అయినా వాళ్ళని రమ్మని చెప్పండి. వాళ్ళ మీద ఎక్కడనే కానీ బద్వేల్ తాలూకాలో ఒక్క టీడీపీ కార్యకర్త మీద దాడి జరిగినట్లు నిరూపించమనండి. స్టేట్ మొత్తం మీద కూడా ఊరిక ఏదో ఒకటి తప్పించుకోవడానికి మార్గాలు ఎత్తుక్కుంటారు, అంత తప్పితే ఏం లేదు. ఒక బద్వేల్ మున్సిపాలిటీకే 160 కోట్ల ఫండ్ వచ్చింది. పూర్వమామిళ్ళ మెయిన్ రోడ్డుకు 25 కోట్లు వచ్చింది. మార్కెటింగ్ కింద 50 కోట్లు వచ్చింది. ఈ రకంగా బద్వేల్ అభివృద్ధికి ఆ రోజు కానీ ఈ రోజు కానీ ప్రతి చెరువుకు నీళ్ళు వస్తాయంటే ఈరోజు జగన్ టైంలో. చంద్రబాబు టైంలో ఏ ఒక్కరోజు పూర్వమిళ్ళ చెరువు నిండిందేమో వాళ్ళను చూసుకోమను. పట్టిసీమ కట్టినాము ఒట్టిసీమ కట్టినాము అని చెప్పడం కాదు. ఏ రోజు కూడా ఒక్క నిమిషము ఒక్కరోజు పూర్వమిళ్ళ చెరువు నిండిన దాఖలాలు చూపించమని వాళ్ళ పరిపాలన. రాయలసీమకు పలాని డ్యామ్లో పలాని వాటర్ స్టోరేజ్ ఈరోజు ప్రతి
డ్యాంలో ఫుల్ వాటర్ ఉంది. ఏ రోజు కూడా పూర్వాయిల చెరువుకి ఇచ్చింది అబద్ధం, రాయలసీమకు నీళ్ళు ఇచ్చింది. కోస్తాకే తరలిస్తా అన్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా. అతని టైంలో చెరువు నిండినట్టు ఏ ఒక్క రోజు చూపించమను. ఒక్క టైంలో చంద్రబాబు పీరియడ్లో నిండింది పలానా రోజు అని చెప్పమను. మీరు గమనించండి. ఇక్కడ గండికోట కానీ గాలేరు కానీ ఏ ఒక్క ప్రాజెక్టు అంతా వస్తుంది. రాయలసీమకి ఆయన వ్యతిరేకి చంద్రబాబు. పథకాలు గమనించండి మీరు. ప్రతి డోరు, ఈ డోరుకు ఆ డోరుకు పథకం అందలేదనేది లేదు. ఎన్నో అభివృద్ధి పథకాలు, ఎన్నో సంక్షేమాలు, విద్యా విధానం కానీ, ఇంకొక విధానం కానీ, వాటర్ కానీ, ఇరిగేషన్ కానీ, ఏ విధానమైన చూసుకోండి. ప్రతి కుటుంబానికి ఈరోజు సగటు పేద విద్యార్థులు కూడా చదువుకునే విధానం. స్కూల్స్ గమనించండి మీరు. ప్రతి మండలంలో తిరిగి ఆ రోజు ఎట్టున్నాయో అదొక ఉదాహరణ. అభివృద్ధి అంటారు. ప్రతి గ్రామంలో సచివాలయాలు వ్యవస్థ. ఆ రోజు కుర్చీలు లేవు ఎక్కడ పంచాయతీ బోర్డులలో. కనీసం కుర్చీలు ఉన్న దాఖలాలు కూడా లేవు. ఏపీ బీజేపీ ఉనికే లేదు, ఎక్కడ లేదు. ఒక 2-3% ఓట్లకే వాళ్ళు పరిమితం. వాళ్ళు 5%, వాళ్ళిద్దరు కలిసి కూడా 5 or 6% ఓటింగ్తో ఉంటారు ఈ రాష్ట్రంలో. అప్పుడు ఉంటారు, ఇప్పుడు ఉంటారు. దాదాపు చంద్రబాబుది రాష్ట్రంలో ముగిసిన శకం, అంత మించేం లేదు. జగన్ గారి పాలన బాగానే ఉన్నది. పథకాలన్నీ చెప్పాలంటే బాగానే ఉన్నాయి, కానీ పథకాలలో కొన్ని మార్పులు చేస్తే ఇంకా బాగుంటుంది. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పథకం అనేది ఇచ్చారు. ఏ పథకమైనా ఒక పథకం ఇస్తే కనుక మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగానే ఉంటుంది అని నా అభిప్రాయం. ఒక కుటుంబానికి ఒక పథకం, ఒక వృద్ధాప్య పెన్షన్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పథకాలు ఎక్కువ కావడం వల్ల వ్యవసాయ రంగం కుంటుపడే స్థితిలో ఉన్నది. పథకాలు అయితే అన్నీ బాగానే ఉన్నాయి. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి, కూలీలు ఎక్కువైతున్నాయి. ఇంకా వాలంటీర్ల వ్యవస్థ కూడా బాగానే ఉన్నది. దానివల్ల ప్రతి ఒక్కరికి చేరాల్సిన పథకాలు చేరుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ, టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు వచ్చేసి కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు చూసుకునేది. వాలంటీర్ వ్యవస్థను అలా లేకుండా ఉంది, డిఫరెంట్గా ఉంది. అది అందరికీ అందుతున్నాయి. ఎక్కువగా చెప్పాలంటే వైఎస్ఆర్ వాళ్ళకన్నా టీడీపీ వాళ్ళకే ఎక్కువ అందుతున్నాయి. వాళ్ళే ముందు ఉండి చేపించుకుంటున్నారు. వైఎస్ఆర్ వాళ్ళు మాకేంలే, మా నాయకుడు ఉండు కదా, ఎవరో ఒకరు చేపించారులే అనే ధైర్యంతో ఉంటారు. కానీ వాళ్ళే ముందు పథకాలు అందుకోవడంలో ఉండరు. నాకు తెలిసింది అంతా మంచి ఎవరు చేయలేరు, అంతా చెడు ఎవరు చేయలేరు. చేతన కాడి చేయాలని ఎవరైనా సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని ఫలిస్తాయి, కొన్ని ఫలించవు. అది సహజమే. పథకాలు వాళ్ళు పెడతారు కరెక్టే, కానీ అన్నీ ఫలించవుగా. ఎవరి ప్రయత్నాలైనా, ఇప్పుడు టీడీపీ అయినా వైఎస్ఆర్ అయినా కానీ ఎవరైనా కానీ మంచి చేయాలనే ప్రయత్నం చేస్తారు. అన్నీ సకాలంగా సర్వంగా అందరికీ అనుకూలించవు. బాగుందని కొంత బాగుంటాయి, కొంత బాగుండవు. అది సహజ సిద్ధాంతం. జగన్ గారి పరిపాలన ఇప్పుడు ఏమున్నది, పరిపాలన అంటే మామూలుగా జరుగుతూ ఉంది. వాళ్ళు చెప్పిన పథకాలు వాళ్ళు కొనసాగించాలని వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. అందరికీ అందుతున్నాయంటే మనం కొంతమందికి అందుతున్నారని, కొంతమందికి అందలేదంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఏమున్నదంటే వాళ్ళు నియమించుకున్న మనుషులే, వాళ్ళు చెప్పినట్టు, నాయకులు చెప్పినట్టు జరిగిపోతూ ఉన్నాయి. 10 మందికి కావాల్సిన వాళ్ళు ఊళ్ళో చేస్తున్నారు. అదేం లేదు, చేస్తున్నారు. మళ్ళీ మనం చేయలేదని కూడా చేస్తున్నారు. జగన్ గారు చేసే పని బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఈ ప్రజలు ఏంటంటే బాధపడతానంటే బీసీలకు ఇచ్చారు కానీ ఓసీకి ఏమి ఇవ్వలేదు కదా అని చెప్తున్నారు. అది పింఛన్లు ఇచ్చండి, వాలంటీర్లు బాగానే ఉన్నారు. వాళ్ళు ఏం బాగానే చేస్తున్నారు. మా కోడలే వాలంటీరు, ఆమె బాగానే చేస్తుంది. ప్రజల్లో అందరినీ బాగానే చేస్తారు వాలంటీర్లు. సచివాలయం గుడికి ఏదైనా చేసే పనులు చేపించండి. రేషన్ మేము పోయి తెచ్చుకోవాల్సిందే. ఒక డబ్బులకు ఇచ్చేటి, ఉచితం ఇచ్చేటి ఒకటి తెచ్చిస్తున్నారు. అవి కూడా ఇప్పుడు తెచ్చేయటంలే. ఇప్పుడే బాగుంది. ఎందుకంటే ముస్లిం ముతకాలు లేచి పోలేకుండా ఉండరు కదా. పింఛన్లు తలుపులు కొట్టి అలా పింఛన్లు ఇచ్చండ్రు. ఇంకా వాళ్ళకు మేలు వచ్చింది. ఏ పార్టీ అంటే మా వాళ్ళందరూ ఏ పార్టీ అయితే మేము అదే పార్టీ. మేము ఇప్పుడు జగన్ పార్టీ. ఛాన్స్ అంటే అందరు మా వాళ్ళందరూ కలుసుకొని వేచ్చా, అందరు మేము కలిసి వేస్తాం. మా 130 ఓట్లు 200 ఓట్లు ఉన్నాయి మా మొత్తము. మేము కలిసే ఏ పక్క పోయినా అందరం కలిసే ఉంటాం. పథకాలు బాగానే ఇస్తున్నాడు, బాగానే అంతండి. అందరికీ అంతండి. అలా చేస్తాండి వాళ్ళు డ్యూటీ, వాళ్ళ డ్యూటీ. ఇప్పుడు ఎవరు గెలుస్తుంది, ఇప్పుడు ఎవరు ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఏముంది, మేము ఎట్ట గెలుస్తాడు, ఇప్పుడు జగన్ గెలుస్తాం.
జగనే గెలుస్తాడు ఇప్పుడు. జగనే గెలుస్తాడు. బాగుంది సార్, బాగున్నది. పథకాలు మంచిగా ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఏం సార్ వేస్తాం, మళ్ళీ ఆయన్నే గెలుస్తాం. ఏం ఇక పనులు చేపిస్తున్నాడు కదా. ఏమో ఈ ప్రభుత్వం వచ్చినాక ఇది బాగుంది అనుకున్నాము. అది వచ్చే మళ్ళీ అది ఎట్ట అవుతుందో మళ్ళీ ఎవరు వస్తారో సార్, మరి ఎట్ట కనుక్కుంటాం. మా అభిప్రాయం చెప్తలేము, మరి దేవుని ఎవరు వస్తే బాగుంటుంది అంటే వైఎస్ఆర్ వచ్చేదే వస్తుంది అనుకున్నాం. రాజకీయం అంతా ఎట్ట మారుతూ ఉంటుందో. భూములకు వేసేటి ఏదో పిల్లలకు బొల్లలకు వచ్చినాయి. ఇంకా బాగుండేది బాగలేదు మాకేం తెలుసు. రైతు భరోసా అదే అనేది, రైతు భరోసా పిల్లలు అది అమ్మఒడి ఒడి పథకం 2 అబ్బినాయి. వాళ్ళు అయితే మాది అది అయ్యో మనకేం తెలుసు, మాకు తెలియదు కదా ఇన్ని. జగన్ పాలనే బాగుంది. ఎందుకనంటే ఏం చెప్తావు, ఈ పథకాలు ఉన్నాయి కదా, పథకాల గురించి అయినా ఈ రైతులకు కానీ చేస్తాడు కాబట్టి బాగుంది. జగన్ పెట్టే పథకాలు వాళ్ళు చూసి ఓరవలేక ఆ విధంగా అంటున్నారు. వాళ్ళు చెప్పింది చేయలేదు, ఈయన చెప్పింది చేస్తున్నాడు. ఈయన అయితే జగన్ ఏదో చెప్తూ వచ్చినాడు అవి చేస్తూనే ఉన్నాడు. అవన్నీ మామూలే, అది మంచి డ్యూటీ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే, అందరు బాగా చేస్తారు. ఎందుకంటే మేము స్పెషల్ చెప్పాలంటే మాకు తగ్గితే అయింది. కొన్ని పనులు బాగా చేస్తున్నాడు, దాని గురించి అభివృద్ధి అవుతుండే. పల్లె కానీ పట్టణాలు కానీ పేద సాధనకు అందరికీ మంచి పనులు ఏమి చేస్తుండని ఆలోచన చేస్తున్నాం అయ్య గారు. వాళ్ళు మామూలు కదా, వాళ్ళు అట్లా లేకపోతే దేశం బాగుపడుతుంది కదా. నువ్వు నేనైనా నిన్ను విమర్శకపోతే నన్ను విమర్శకపోతే కుదరదు కదా. బాగా సూపర్గా ఉంది. పథకాలు నవరత్నాలు బాగా అందరికి అందుతున్నాయి, బాగా సూపర్గా ఉన్నాయి. ఏం లేదు, అందరికీ అందుతున్నాయి. వాలంటరీ వ్యవస్థ సూపర్గా ఉంది. ప్రతి ఇంటికి వస్తున్నారు, డోర్ డెలివరీ చేస్తున్నారు. ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క పేద కుటుంబానికి అందుతుంది. అంటే ఇప్పుడు పెట్టిన పథకాలు, ఆయన చెప్పిన పథకాలు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఆయన ఇంకా పేద ప్రజలకు అన్నీ చేయుత ఇంకా చెప్పినట్టన్నీ నవరత్నాలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ అలాగనే ఇంకా ఎక్కువ రావచ్చు. డిఫరెన్స్ ఇక్కడ చెప్పినట్టు ప్రజలకు రైతులకు 9 గంటలకు కరెంట్ వస్తుంది. వాళ్ళు ఒపీనియన్ వాళ్ళకి కావాల్సినవన్నీ అందుతున్నాయి కాబట్టి చెప్పినట్టు సక్రమంగా వస్తున్నాయి కాబట్టి వాలంటరీ వ్యవస్థ బాగుంది కాబట్టి అది జగన్ పాలన బాగుంది. ప్రతిపక్ష నాయకులు అలాగే ఉంటారు కదా సార్, దానిపైన అంటే అది చెప్పలేం కదా, ఎవరు ఆ మూమెంట్ ఎలాగ. జగన్ గారి పరిపాలన బాగుందండి, పథకాలు బాగున్నాయి, అందరికీ అందుతున్నాయి. ప్రతిపక్షాలు అంటూ ఉంటాయి మామూలే, ఎన్ని బురద జల్లే రాజకీయాలు ఉంటాయి. వాలంటరీ వ్యవస్థ వచ్చేసి పర్వాలేదు, కొన్ని చోట్ల బాగా వాలంటీర్లు పనిచేస్తూ ఉంటారు. వాలంటీర్లు కొన్ని చోట్ల బాగా పనిచేస్తూ ఉన్నారు. సచివాలయాలు ఉండడం వల్ల చాలా వరకు గ్రామ ప్రజల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. దానివల్ల ఇంకా పటిష్టంగా ఉంటే ఇంకా మంచి ఫలితాలు రావచ్చు. వాళ్ళను మనం అందుకంత టోలం కాదు, మాట్లాడడం కాదు. జగన్ అన్న యొక్క ఫలితాల వల్ల రాష్ట్రం కూడా చాలా వరకు బాగా అభివృద్ధి చెందుతుంది. అన్ని పథకాలు ప్రజలకు చేరుతూ ఉన్నాయి. విషయాలు అంటున్నాయి, వానలు వచ్చినప్పుడు రోడ్డు పోతుంటే మళ్ళీ రోడ్లు వేస్తూ ఉంటారు, అది మామూలు సహజం. ఇది చేస్తామంటున్నారు, వేకెన్సీ చూడాలా. బాగానే ఉండేది, అందులో ఉండేది. ఇంకా ఏం పథకాలు ఉన్నాయి అవన్నీ చేస్తుంటారు. ఇంకేమన్నా నాకేం రాలేదు, ఇన్ని చేస్తూ ఉండవు. ఇంకా వేణి మనం ఏం చేస్తాం, వాళ్ళు ఇచ్చిన పథకాలు చేస్తుంటాం, ఇంకేం చేస్తున్నాం. అంతా దేవుని దయ, మన మనం చెప్తాం దేవుని దయ. ఎంత అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ లేకపోతే ప్రజా సంక్షేమంగా ఉన్నటువంటి పరిపాలన కానీ పర్వాలేదు. అంటే ప్రజలకు ఇప్పుడు కరోనా టైంలో డబ్బులు అదే ఇంతో కొంచెం ఆదుకొని అట్లా చేయడం వల్ల కొంచెం అట్లా ఉంది. పరిపాలన అయితే పర్వాలేదు, అడ్మినిస్ట్రేషన్ పరంగా గుడ్ అండి. వాలంటరీ వ్యవస్థ నాకు తెలిసినంత వరకు పర్వాలేదు, బాగానే ఉందండి, బాగానే ఉంది. ఏదైనా మనకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఉన్నాయి కదా, దానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి మనకు తెలియపరుస్తున్నారు. మనకి ఏదైనా తెలియలేదంటే కనుక మన ఇంటికి వచ్చి మరీ చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళకు ముసలి వాళ్ళకి ఇప్పుడు దాకా పింఛన్లు కానీ వితంతు పింఛన్లు కానీ సకాలంగా బాగానే అందుతున్నాయి. సచివాలయ వ్యవస్థ ఉండడం వల్లే కదా వాలంటరీ వ్యవస్థ వచ్చింది. సచివాలయ వ్యవస్థనే బేసిక్ చేసుకునే కదా వచ్చింది, కాబట్టి పర్వాలేదు అడ్మినిస్ట్రేషన్. టీడీపీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి ఏంటంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ పరంగా బాగానే ఉండేది, కానీ ఆ అడ్మినిస్ట్రేషన్ అనేది పేపర్ ప్రకటనల వరకే సరిపోయేది అప్పుడు. కానీ ఇప్పుడు పేపర్ ప్రకటనలు అనేది తక్కువైనాయి, కాకపోతే ప్రతిఫలాలు అనేది కింది వర్గాలకు అందుతున్నాయి. అది తేడా, అంత తప్పని చేయం లేదు. అప్పుడు వచ్చేసి ఏంటంటే అప్పుడు ఏది కూడా వ్యవస్థ అనేది పై వర్గాలకు మాత్రమే చెందేవి, కానీ ఇప్పుడు అట్టడుగు వర్గాలకు అందుతున్నాయి.
అది నా అభిప్రాయం. టీడీపీ పరిస్థితి నెక్స్ట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ముందు కాపాడుకోవాలండి. వాళ్ళు సంస్థాగతంగా ఇక్కడ ఎప్పుడైతే లోకల్లో ఉన్నటువంటి ఉన్నారు కదా లీడర్స్, వాళ్ళు కార్యకర్తలను ఏదైనా వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. కానీ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ అయితే నాకేం అనిపించడం లేదు. ఏదైనా జరుగుతుంది, దానికి సంబంధించి ఇక్కడ లోకల్ లీడర్స్ కానీ ఎవరు కానీ అలా ఇంపార్టెంట్ ఎవరు తీసుకోవడం లేదు. ఇంతమంది బాగా ఆ పార్టీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు బాగా యాక్టివ్గా పనిచేశారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే పార్టీ ఒక్కసారిగా ఓడిపోయిందో, కానీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. ఎవరిని కూడా అలాగా తీసుకోవడం లేదు. ఒకటండి, ఎక్కడైనా కూడా ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలంటే ఒక అధికారంలో ఉన్న పార్టీని విమర్శిస్తూ ఉండాలి. విమర్శించలేదంటే వాళ్ళకి ఏమంటుందండి, ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం ఏ విధంగా దెబ్బతిన్నది అని అందరికీ తెలుసు. అది వాళ్ళ ఇప్పుడు తెలుగుదేశం యొక్క అధిక నాయకత్వానికి వాళ్ళకే అర్థమవుతుంది. కానీ దాన్ని ఎందుకు అంత సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకోలేకపోతున్నాను నేను. అది తిట్టుకోవడం బాగాలేదు, సమంజసంగా లేదు. అసలు ఒక పార్టీ ఒక వ్యక్తి తిట్టాడంటే ఇంకొకరు అదే విధంగా మళ్ళీ మేము కూడా ఏది పబ్లిసిటీ కావాలనే ఉద్దేశంతోనో మరొకటి ఉద్దేశంతోనో ఆ విధంగా చేస్తున్నారు. కానీ ఇది తిట్టుకోవడం అనేది అది ఎంతవరకు అభివృద్ధి మీద చర్చ అనేది జరగాలి. అంతేగాని చర్చ జరిగినప్పుడు ఆ చర్చ ప్రతిఫలాలు ఎట్లా అట్టడుగు వర్గాలకు వెళ్తున్నాయా లేదా, ఏ విధంగా వెళ్ళకపోతే దాన్ని ఇంకా ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, అడ్వైజ్ అనేది ఒక ప్రతిపక్షంలో ఉన్నట్టు ఏ పార్టీ అయినా కానీ ఆ విధంగా ఉండాలి. కానీ ఒకటేసారి మనం ఏదైనా ఇప్పుడు ఏ పని చేసినా కూడా దాన్ని విమర్శించడం అనేది అది కూడా పద్ధతి కాదు. ఏదైనా కూడా బ్యాలెన్స్ అనేది ఉండాలి, బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని సంస్థాగతంగా ఆ విధంగా విమర్శించి ఉండాలి. కానీ ఈ వ్యక్తిగత దూషణలకి ఎవరు దిగకూడదండి, నా అభిప్రాయం. అది సలహా అంటే కనుక ప్రతిఫలాలు అనేది ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉందండి, దాన్ని ఇంకొంచెం మెరుగు అంటే టైం టు టైం మెయింటైన్ చేస్తూ ఇప్పుడు రైతులకు కానీ అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వారికి కానీ ఆ ప్రతిఫలాలు డైరెక్ట్గా అందుతే ఇంకా కొంచెం మెరుగైన అందితే మంచిదండి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మనకు హెల్త్ పరంగా ఉందండి, దానికి సంబంధించి ఇంకొంచెం డెవలప్మెంట్ అనేది ఉంటే కనుక మంచిది. జగన్ గారి పాలన అయితే బ్రహ్మాండంగా ఉంది, దాని గురించి ఇబ్బంది లేదు. అయితే పాలన మాత్రం ప్రజలకు ఏమి చేయాలో, ఈ ప్రజలను ఎంత చైతన్యవంతులు చేయాలో, ప్రజలను ఎంత వాళ్ళు ఏ రకంగా మెరుగుపడాలనో ఆయన అయితే అంత బాగా చేస్తుండగా. టీడీపీ పాలన అది ఒక రాజకీయ ద్రోహం అండి, ఇది రాజకీయ ద్రోహం పార్టీ టీడీపీ పాలన. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టీడీపీ పాలనలో జరిగే దోచుకునేవారు ఎక్కువ, బతికేవారు ఎక్కువ. ఓన్లీ వైసీపీ ప్రభుత్వంలో మాత్రం పేదలకు ఏం అందాలనో అది అందుతుంది, ఏం చేయాలనో ఆయన చేస్తాను. ప్రతిపక్షాలు మామూలేనండి, ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీకి వంతన పాడే ప్రతిపక్షాలు అవి మామూలే. అక్కడ పెట్టుకోకూడదు కదా. ఓన్లీ ప్రజల్లో మనస్తత్వం, ప్రజల నాడి తెలిసిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారే. కానీ ఇంకా చేయాల్సిందే దండిగా ఉంది. ఇంకొక 10 ఏళ్ళు ఉంటే ఏపీనే సస్యశ్యామలంగా ఉండే శక్తి ఏపీలో ఒక 10 ఏళ్ళు జరిగితే బ్రహ్మాండమైన శక్తివంతమైన ప్రపంచంగా తయారవుతుంది. అలానే ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు దండిగా ఉన్నాయి. అయితే ప్రజల నాడి తెలిసిన వ్యక్తి ప్రజలను ఇంకా చైతన్యవంతం చేయాలంటే ఒక్కతూరి ఆయన పబ్లిక్లోకి ఇంకా దూసుకురావాలి. సచివాలయాలు అయితే మాత్రం సూపర్ అండి. సచివాలయాలు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ డిపార్ట్మెంట్కు. కానీ గత ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వంలో సచివాలయాలు పెట్టిన తర్వాత కొంతవరకు జనాలకు మాత్రం చాలా సేవ్ అవుతాను. ఆఫీసుల చుట్టూ తిరగకుండా చాలా వరకు సేవ్ అవుతాను. కానీ ఇంకా చేయాల్సిన ఇంకా కొత్త రకాలుగా ఆలోచించి ఆయన చేయగలిగితే ఇంకా జనాల్లో కూడా మొదటిగా ఎక్కడైతే ఈ డబ్బులు తీసుకోవడంలో, లంచం తీసుకోవడంలో ఇంకా నేర్పరితనంగా ఆయన చేయగలిగితే ఇంకా ప్రపంచం ముందుకు పోగలుగుతుంది. అంతకాడికి చేయలేని ముఖ్యమంత్రి ఇంకెవరు రారు. చేసే ముఖ్యమంత్రి ఈయన ఒక్కడే. చేయని ముఖ్యమంత్రులంతా పోయిన గాల్లో ఎత్తిపోయిన గాల్లో కలిసిపోయిన. కానీ చేయగలిగిన వ్యక్తి, ఏకైక వ్యక్తి, సూపర్. ప్రభుత్వం సూపర్. కానీ ఇంకా ఏం చేయాలంటే ఆయన కొత్తగా ఆలోచించి చేస్తే ఇంకా మంచిది. గంగలో కలిసిపోయిన పార్టీని మనం ఏం మాట్లాడతామండి. ప్రజలు ఎక్కడైతే అయితే ఎప్పుడైతే వైసీపీకి బ్రహ్మరథం పట్టిందో పోయింది పార్టీ, గంగలో కలిసిపోయింది. ఇంకా దాన్ని అనుకుంటే వారు ఎవరు ఉండరు, ఎవరు లేరండి. కాబట్టి వైసీపీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అనుభవపూర్వకంగా నేను తిరుగుతా కాబట్టి నేను చెప్తున్నా. ఇది
ఒక పార్టీ అట్లనే ఒక పార్టీ అట్లనే. వైసీపీ ఈయనైతే మాత్రం పక్కాగా చేస్తున్నాడు, దానికి అయితే ఇంకా చేయాల్సిన పనే లేదు. పాలన బ్రహ్మాండంగానే ఉంది. ఇది ఏంటంటే మందు రేట్లు ఈ పెంచి ఇది ఒకటైంది. మా పాలన మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఆయన జగన్ అన్న అన్నీ బ్రహ్మాండంగా ఉంది అన్న. జగన్ అన్న గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. జగన్ సార్ పరిపాలన నెంబర్ 1గా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఆయన చెప్పినట్టే పథకాలు ఖచ్చితంగా చేస్తున్నారు. పథకాలు చెప్పినట్టే టైం టు టైం ఆయన మాట తప్పకుండా చేస్తా అన్నాడు. ఇప్పుడు కరోనా కాలంలో ఆయన ఆర్థిక వ్యవస్థ మన రాష్ట్రం కొత్తగా విడిపోయింది కాబట్టి దాన్ని సమతుల్యత చేసే విషయంలో ఆయన ఇబ్బందులు పడుతున్నాడు. కాబట్టి ప్రజలు కూడా మనం అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని. పథకాలు అయితే టైం టు టైము చెప్పిన వాటికంటే కూడా ఎక్కువగా చేస్తాను, అందరికీ అందుతాండి. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ పెట్టినాంచి ప్రజల కష్టం లేకుండా వాలంటరీలే దగ్గరగా ఉండి ఈ వ్యవహారాన్ని అంతా బాగా సూపర్గా ఉంది. అది వాలంటరీ వ్యవస్థ ద్వారా పథకాలు అందడంలో ప్రజలు లబ్ధి పొందడం విషయంలో మాత్రం డైరెక్ట్గా అందియడం వల్ల ఏదైనా ఇబ్బందులు లేకుండా మధ్యవర్తి దళారులు లేకుండా నెంబర్ 1గా ముందుకు తీసుకెళ్తాను. అలా ఎలా అనుకుంటామండి, ఇప్పుడు ఏదైనా ఒక మనకు ప్రూఫ్ ఉండి మనం ఏదైనా అర్హత కలిగి ఉంటేనే అది సిస్టమ్ ప్రకారం వెళ్తూ ఉంటుంది. అట్లా ప్రత్యేకంగా ఇచ్చేదానికి ఏముండదు కదా. ఎందుకంటే ఇప్పుడంతా ఈ సవరణలు చేసి సిస్టమ్ ప్రకారం వెళ్తుంది కాబట్టి ప్రత్యేకంగా అర్హులైన వాళ్ళకి అందుతూ ఉంటాయి. కానీ ప్రత్యేకంగా వాళ్ళకు ఏ విధంగా వెళ్తుంది, అది వెళ్ళదు. కరెక్ట్ అయిన వాళ్ళకి వెళ్తాండి. సచివాలయం వ్యవస్థ ఈ ప్రభుత్వం ఉన్నా వేరే ప్రభుత్వం వచ్చినా కానీ అది నెంబర్ 1 ప్రజలకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక కొత్తగా అది దాన్ని మళ్ళా సవరించి చేయడము, ఆ సిస్టమ్ తీసుకొచ్చి వాళ్ళు కూడా వర్క్ కూడా నెంబర్ 1గా వాళ్ళు ప్రతి ప్రజలకు బాగా పలికి బాగా చేస్తాను. టీడీపీకి వైసీపీకి తేడా అంటే ఇప్పుడు టీడీపీ కాలంలో వర్షాలు లేవు. ఆ టైంలో అప్పుడు కూడా కొత్త రాష్ట్రం విడిపోయింది కాబట్టి పోయినసారి అప్పుడు ఆయన చేయలేకపోయింది. ఇప్పుడు వర్షాలు వచ్చినాయి. ఈ జగన్ గారు ఆ వర్షాలు ప్రజలకు ఈ వాటర్ టయానికి పంపించడం, రైతు ఎప్పుడైతే బాగుంటాడో వ్యవస్థ బాగుంటుంది. ఇప్పుడు రైతు సుఖంగా ఉన్నాడు. ఎందుకంటే పథకాలు చెప్పినట్టు చేయడం ద్వారా వాటర్ టయానికి ఆయన అందించడం ద్వారా రైతు బాగుంటే వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి ఇంతలా కరోనాలో కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఉంది అంటే మెయిన్ కారణము ఆయన చెప్పిన టయానికి పథకాలు అందించడం, సకాలంలో వర్షాలు పడి వాటర్ ఆయన టయానికి పంపించడం ద్వారా ఈ కరోనాలో కూడా రాష్ట్రం ఇబ్బంది పడకుండా ఉంది. ప్రభుత్వాలు అవకాశం వస్తే వాళ్ళు బలాన్ని నిరూపించుకుంటేనే వాళ్ళ పార్టీలు నిలబడతాయండి. ఇప్పుడు ఒక పార్టీ మనము పైకి రావాలనుకుంటే 100 చెప్తా అంటామండి. మనం మామూలుగా 15 అని అంటాము, 10 అంటాము. కానీ అది ఎట్లా మనం చెప్పగలుగుతాము? అది చెప్పలేము. వాళ్ళ పార్టీ కోసం వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే అవతలను తగ్గించడం కోసం. అది మనము చెప్పలేము. పాలన గురించి ఇబ్బంది ఏం లేదు, ప్రజాపాలన కాబట్టి జనాలకేమో డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. ఎటువంటి లాలూచీలు ఏం లేవు. వాలంటీర్లు ఏమో టైం టు టైం ఏమో ఇళ్ళ కాడికి వచ్చి వాళ్ళకి వచ్చిన పథకాలు ఏమో అమలు చేస్తూ ఉన్నారు. నడిపించే సత్తా ఉంటే డిలే పడేది కాదు కదా. నడిపించగలిగే అయితే ఇప్పుడు చేసినాడు కదా, 5 ఏళ్ళ పాలన చేసినప్పుడైనా నడిపించవచ్చు కదా. ఇంకా మళ్ళీ నడిపిస్తాడని మనం గ్యారంటీ ఇవ్వలేము. నెక్స్ట్ పర్సెంటేజ్ తగ్గినా మళ్ళీ జగన్మోహన్ రావచ్చు. సీట్లు వాళ్ళకు ఈక్వల్కి వచ్చినా కూడా గెలిపోయి తగినగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నెక్స్ట్ సీఎం కావచ్చు. పథకాలు కూడా బాగానే ఉన్నాయి, అందరికీ అందుతున్నాయి, బాగా అందరికీ మేలు చేస్తున్నారు. జగన్ గారు బాగానే మామూలుగా మాకు అమ్మ ఒడి కానీ అన్నీ బాగా బ్రహ్మాండంగా మాకు అందినాయి, డబ్బులు బాగున్నాం. వాలంటీర్లు బాగానే మా ఊరు వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఆయన ప్రభుత్వమే కావాలని మేము అనుకుంటున్నాం. ఎందుకు రావండి, ఖచ్చితంగా వస్తాయి మళ్ళా. ఎందుకంటారంటే మాకు నమ్మకం అన్నమాట. అది బాగా మాకు మేలు చేసిండ్రు కాబట్టి ఇన్ని రోజులు తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు మేము ఎప్పుడు తీసుకెళ్ళి డబ్బులు జగన్ గారి వాళ్ళ పాలనలోనే మేము చూసుకునేది డబ్బులు కూడా. అమ్మ అందరికి అందుతున్నాయి, మాకేం ఇబ్బంది ఏం లేదు. అట్టేం లేదండి, అవన్నీ వరకు పుకారులు అంతే. ప్రతి ఒక్కరూ ఇప్పుడు తెలుగుదేశం పాలనలో ఉండేవాళ్ళు తీసుకోవడం లేదా డబ్బులు. మొత్తం అమ్మ ఒడి కింద ఉండేవాళ్ళు అందరికీ అందుతూనే ఉన్నాయి కదా. వాళ్ళు ఈ ప్రభుత్వం అని ఆ ప్రభుత్వం అని అయినా తేడా ఏం లేదు కదా వాళ్ళకు, అందరికీ వస్తూనే ఉంది. వైసీపీ పాలన బాగుందండి. ఎందుకు అలాగంటే మాకు బాగా అన్నీ సౌకర్యాలు కానీ అన్నీ బాగున్నాయి. సౌకర్యాలు కానీ అన్నీ బాగానే మాకు అన్నీ చేసిండ్రు. ప్రతి ఒక్క పల్లెకి కానీ ప్రతి ఒక్క రైతుకు కానీ
ప్రతి ఒక్కరికి ప్రతి పిల్లలకు కానీ అందరికి బాగా సాయం చేసిండు. పర్వాలేకుండా పోలేదు, 2 రకాలు మరి పర్వాలేదు, నీకు పర్వాలేదు బాగానే ఉన్నాయి. ఇక అంతానే ఉన్నాయి, అందుకుంటే ఎట్లా పోతాయి, పెట్టినవి అంతాడే కదా. దాని పరిపాలన దానిది, దీని పరిపాలన దీనిది. దాని పరిపాలన దానిది, దీని పరిపాలన దీనిది. ఎవరి పరిపాలన వాళ్ళది, ఒకదాని వానికి మనం బేసిక్ చేయలేం కదా. ఆ రోజులకు అది మేలు, ఈ రోజులకు ఇది మేలు అనిపిస్తూ ఉంటుంది ప్రజలకు. వైసీపీ రావచ్చు అనుకున్నాం ఈసారి, అంటే వాళ్ళ వైసీపీ నెక్స్ట్ ఇయర్ కూడా రావచ్చు అనుకుంటున్నారు. అయితే కొన్ని కారణాలు ఉంటాయి కదా వాళ్ళకు కూడా, కొన్ని కారణాలు వాళ్ళకు కూడా ఉంటాయి కదా. అది అన్నీ రాకపోవచ్చు, తగ్గచ్చు. అన్నీ అయితే 151 అంటే రాలేవు, తగ్గుతాయి. గవర్నమెంట్ అయితే కావచ్చు. జగన్ పరిపాలన బ్రహ్మాండం బాగుంది. పథకాలు ఏం బాగానే ఇస్తా ఉన్నాడు కదా, అందరికీ జనాలకు బాగానే ఇస్తా ఉన్నాడు. అన్ని అమ్మఒడి కానీ, 45 ఏళ్ళ పింఛన్లు కానీ, రైతు భరోసా కానీ అన్నీ బాగానే ఉన్నాయి, బాగా చేస్తున్నాడు. అందరికీ అందుతున్నాయి. ఏం లేదు, టీడీపీ వాళ్ళకు వైసీపీ వాళ్ళ కంటే టీడీపీ వాళ్ళకే బాగా వస్తున్నాయి పథకాలు. అన్నీ ఉపయోగపెట్టుకుంటున్నారు. టీడీపీ లేదు, వైఎస్ఆర్ లేదు, బీజేపీ లేదు, కమ్యూనిస్ట్ లేదు. ఏ పార్టీ వాళ్ళకైనా అన్ని రకాలు అన్నీ ఇస్తున్నారు మొత్తం. టీడీపీ పాలనకు ఏంటంటే టీడీపీ పాలనలో కార్యకర్తలకు బాగా ఉపయోగపడి కార్యకర్తలు బాగా చేసిండు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి జనాలకు బాగా చేస్తున్నాడు, అది తేడా. ఆ టైంలో కార్యకర్తలు బాగుపడినారు, చెట్టు నీరని పనులు చేసుకొని అన్ని విధాలుగా బాగుపడినారు వాళ్ళు. ప్రజలకు చేసింది ఏమీ లేదు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలా ప్రజలకైతే బాగా చేస్తున్నాడు. కార్యకర్తలను అయితే జగన్మోహన్ రెడ్డి మర్చిపోయిండు, అది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను కూడా కనిపెట్టి కార్యకర్తలకు న్యాయం చేయాలి. ప్రజలకు చేస్తున్నావు, కార్యకర్తలు కూడా నిన్ను నమ్ముకో ఉన్నారు కదా. నిన్ను నమ్ముకో ఉన్న కార్యకర్తలను నువ్వు మర్చిపోతే ఎట్లా? 10 ఏళ్ళ నుంచి ఎన్నో ఉడుదుడుకులు పడి వాళ్ళంతా డబ్బులు ఖర్చులు పెట్టుకొని పార్టీని మోసుకొని భుజాలు మోసుకొని వచ్చేది కార్యకర్తలు కదా. వాళ్ళు ఆ కార్యకర్తలను అయితే ఈరోజు మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. జనాలకైతే పరిపాలన బ్రహ్మాండం చేస్తాను. రేపు వైసీపీ కూడా ఒక 70,000 నుంచి 60,000తో గెలుస్తారు ఈ తాలూకాలో. టీడీపీ భయపడి పరిగెత్తా ఉన్నాడు చంద్రబాబు. పెట్టినా జనాలు ఓట్లేరు, ఎందుకు నేను పెట్టి ఉపయోగం, దానివల్ల ప్రయోజనం ఏముంది, రేపు డిపాజిట్లు రాకపోతే అవమానము, రేపు మళ్ళా 2004లో పోటీ చేయడానికి కూడా ముందుకు ఎవరు రారు అని భయపడి పరిగెత్తా ఉన్నాడు. రేపు భవిష్యత్తులో కూడా వైసీపీ గెలుస్తుంది. 120 సీట్లు వస్తాయి, 120 నుంచి 130 సీట్లు వస్తాయి. తగ్గుతాయి, తక్కువ నేను పూర్తిగా ఎట్లా వస్తాయి? కొంచెం మార్పు ఉంటుంది కదా, ఎంతో కొంత లేకుండా ఉండదు కదా. విలేజ్ లెవెల్లో, లోకల్ లెవెల్లో అందరికి అంతున్నాయి, మంది ఏం లేదు. సచివాలయం వ్యవస్థ వచ్చినాంచి వైసీపీ లేదు, టీడీపీ లేదు, A to Z అందరికి వస్తున్నాయి. అంత లోతు ఇప్పుడు చెప్పలేము, కానీ మాకు ఉన్నంతవరకు అయితే వైసీపీ పాలన ఇప్పుడు సామాన్య మానవునికి కూడా పథకాలు అందుతున్నాయి. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఎవరికి అందాలను మండలాలకు అట్లా తిరగకుండా లోకల్లోనే, విలేజ్ లెవెల్లోనే అందుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ముసలోళ్ళు ఉంటారు, ఎక్కడికంటే అక్కడ పోలేరు, పెన్షన్లు కానీ ఇంకోటి కానీ ఇంటికే అందడం కానీ, ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా మండలం పోయి అప్పుడు విఆర్ఓ లాంటి తిరగాల్సింది వచ్చేది. ఇప్పుడు సచివాలయంలోనే జరుగుతున్నాయి ప్రతిదీ కూడా. కాబట్టి సామాన్య మానవునికైతే మంచిగా ఉంది. వాళ్ళ నామ్ సెట్ ఉంది మనకు తెలియదు, కానీ పోటీ ఉన్నా కూడా నామాత్రంగానే ఉంటుంది. మా అభిప్రాయం ప్రకారం అయితే వైసీపీ వస్తుంది, మైనస్ అయితే ఏం లేదు. విలేజ్ లెవెల్లో స్ట్రాంగ్ ఉంది, సామాన్య మానవుడు స్ట్రాంగ్ ఉండడు. అంత ఎక్స్పెక్ట్ చేయలేములే, కానీ ఇంకొక ట్రిప్కి అయితే ఇబ్బంది ఉండదు, దాంట్లో ములాజే లేదు. చెప్పలేము, మా రాయలసీమ వరకు ఏమి ఉండకపోవచ్చు, అక్కడ ఏముందో మాకు తెలియదు, కానీ రాయలసీమ వరకు వాళ్ళ ఉనికి ఏముంటుంది అంత లోతుగా చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి మళ్ళా సీఎం బాగుంది. ఆయన వానికి ఏముంది, అందరూ బాగా చూసుకుంటున్నాడు, బాగానే ఇస్తున్నాడు, అందరూ బాగుంది పరిపాలన. బెస్ట్ సీఎం మన ఆంధ్రప్రదేశ్కి, దానికి అభ్యంతరం లేదు. ఆ మాట చెప్పాము, బాగుంది. అందరికీ పథకాలు వస్తున్నాయి, ప్రతి ఒక్కరు అమ్మ ఒడి ఉంది, అన్నీ సపోర్ట్ ఉంటాయి, ప్రతి ఒక్కరు ఇల్లు ఇచ్చినాడు, అన్నీ బాగుంది, ఏం అభ్యంతరం లేదు. నెక్స్ట్ ఆయనే వస్తాడు. అది మనకేం తెలుసాదండి, స్టేట్ మీద మనం ఏదో బద్దలు చెప్తాము, అవతల మేము తెలుస్తుంది మనకు, బద్దలు చెప్తాము, బద్దలు వైసీపీ వస్తాయి పక్క 100%. అది మంచి కాన్ఫిడెన్స్, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే పూర్వం చర్చ జరుగుతుంది, అది మంచిది. అది రాజకీయ పార్టీ నాయకుడు సహజం ఏడాగా ఉంది, వాళ్ళకి బాగుంటుంది నా అభిప్రాయము. ఎవరు మామూలు అనుకుంటారు, సహజం అనుకుంటారు, ఎవరి పార్టీ వాళ్ళు చెప్పాలి, సహజమే కదా, ఇన్ని తప్పదు, అదేం లేదు. మంచి నిర్ణయం. వాలంటీర్ బస్సు బాగుంది, ఇంటికాడికి వచ్చి ప్రతి ఒక్కటి పథకాలు ఇంటికాడ వచ్చి అమ్మోడు చెప్పిస్తున్నాడు, ఆధార్ కార్డులు ఏం లేదు, మాట మంచి చెప్పిస్తున్నాడు. అప్పుడు అంటే మేము తిరుగుతున్నాం 10 సార్లు 20 సార్లు, ఇప్పుడు ఏం లేదు. వాలంటీర్ ఇంటికాడ వచ్చినాక ఇప్పుడు వాలంటీర్ వచ్చి చెప్తున్నాడు, పలానా మీటింగ్ కావాలంటున్నాడు, బియ్యం కావాలని వచ్చి చూపిస్తున్నాడు. నా ఇంట్లో నాకు, నా పిల్లలకు
ఆర్డీ ఆఫీస్ పోవాలంటే చాలా కష్టపడుతున్నాయి. ఇప్పుడు అంతా నాకు వాళ్ళని చేపించాడు. ఏది ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఏం ఏది ఇంకా అమ్మఒడి పథకం నుంచి చూపించాను వాలంటీర్ మాత్రం పక్క బాగుంది. మామూలు చెప్పినట్టు అమౌంట్ జరుగుతున్నాయి, జరగకపోయేది ఏముంది, ఎందుకంతా బాగా అందుతున్నాయి. అధికారం ఉంటే అది ఉంటుంది, ఉన్నా లేకున్నా ఏమైనా జరిగి బాగానే బతకాలు బాగానే ఇస్తాను, బాగా జరుగుతున్నాయి, ఏం ఇబ్బంది ఏం లేదు అందరికి వస్తున్నాయి. జగన్ కానీ పాలన బాగుంది సార్. మాకు వడ్డీ లేకుండా 10,000 రూపాయలు ఇప్పించిండ్రు. వడ్డీ లేకుండా నెల 1,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు అయిపోవడానికి వచ్చింది. మళ్ళా 20,000 ఇస్తామని చెప్పిండ్రు బ్యాంకులోనే. ఇస్తే దానికి 2,000 ఇవ్వాలి. ఇంకొక నెల ఉంది. పథకాలు కూడా బాగా అమలు అవుతున్నాయి, అందరికి అందుతున్నాయి. నెలలో 2 సార్లు రేషన్ వేస్తున్నారు. ఒకసారి 1వ తేదీ నుంచి 15 వరకు అమౌంట్ ఇవ్వాలి. మళ్ళీ 16వ తేదీ నుంచి 30 వరకు వేసేదానికి అమౌంట్ లేదు. పని బాగుంది. నెలకు పొద్దున్నే 5కే వస్తారు అమౌంట్ ఇవ్వడానికి. మా పాపకు కూడా హ్యాండికప్పుడు మా పాప 3,000 లెక్క ఇస్తారు. నెల 5కే వచ్చేస్తారు. 1వ తేదీ వాలంటీర్లు ఏం లోటుబాటులు ఏం లేవు, వచ్చేస్తారు. బాగుంది, ఇస్తున్నారు వచ్చి. వైసీపీ పాలనే బాగుంది. మాకు ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం, నేను 20-25 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తున్నాము. ఎవరు వచ్చి 1 రూపాయి ఇచ్చింది ఏం లేదు. ఇప్పుడు 10,000 రూపాయలు అమౌంట్ తీసుకొని ఉన్నా. నేను 11 నెలలు కట్టిన వడ్డీ లేకుండా, నెలకు 1,000 రూపాయలు చొప్పున. ఇంకొక నెల ఉంది, అది ఆ నెల ఇచ్చేస్తే మళ్ళీ మాకు బ్యాంకులో 20,000 ఇస్తామన్నారు. ఇది కట్టండి, ఇది అమౌంట్ తీరిపోయిన తర్వాత వడ్డీ లేకుండా 20,000 ఇస్తాము మీకు లెక్క అని చెప్పిండ్రు. ఇంకొక నెల కట్టేస్తే నెలకు 2,000 కట్టాలా వడ్డీ లేకుండా. చాలా బాగుంది. చాలా పేరు కూడా పరిస్థితి బాగుండే, హ్యాపీగా. పథకాలు కూడా బాగుండే, ప్రతి ఒక్కరి మేలు చేస్తున్నారు. రైతులకి, మహిళలకు అందరికీ చాలా ఇదిగా భావిస్తున్నారు. చాలా బాగుంది. చాలామంది లేడీస్ మాత్రం ఎవరికి ఇబ్బంది ఏం లేదు, ఇంతవరకు కంప్లైంట్ ఏం రాలేదు. చాలా బాగానే పథకాలు వస్తున్నాయని లేడీస్ వాళ్ళు చెప్తున్నారు. రైతులు కూడా పర్వాలేదు అని. అది ఇంకా రాలేదు, నేను అప్లై చేయలేదు. అది వచ్చే వరకు అప్లై చేసే వరకు చాలా వచ్చినాయి. నేను అప్లై లేను, అందుకని రాలేదు. ఇప్పుడే ఇంకా ఏం పడలేదు కదా. వచ్చిన తోపుడు పనుల వాళ్ళకు కూడా అప్లై చేస్తా అని చెప్పారు. దాని తర్వాత మేము అప్లై చేస్తాము, ఇస్తారు. దానికి ఇబ్బంది ఏం లేదు. కొన్ని రోజులు లేట్ అయినా కూడా వస్తే చాలా బాగానే ఉంటుంది. పథకాలు బాగున్నాయి, కొంచెం అర్థం కొంచెం అర్థంలే. నేను తీసుకోలే, మళ్ళీ కట్ట బడువని తీసుకోలే. 2 బాగుండే, అది బాగుంది, 2 బాగుండే. వాళ్ళ అభిప్రాయం చేయొచ్చు, లేకపోతే ఏముంటారు చేయలేదు. అని చెప్పి వాళ్ళ అభిప్రాయము చెప్తున్నా. అది కూడా బాగానే ఉంది సార్, బాగానే ఉంది. పథకాలు ఉన్నాయి, అన్నీ బాగా చేస్తున్నాయి. అందుతున్నాయి ఉన్నాయి, బాగానే అందుతున్నాయి. మా వరకైతే బాగానే అందుతున్నాయి, ఏం అబ్జెక్షనే లేదు. వారంటీలు కూడా మా వారంటీలు బాగానే పనిచేస్తున్నారు. ఏ ప్రాబ్లం అయినా వాళ్ళే వచ్చి చూస్తున్నారు. ఏం బాధ ఏం లేదు, అన్నీ చెప్తూనే ఉన్నారు. మాకు తెలియని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు వారంటీలు. మాకు జగన్ పార్టీ బాగుంది. మాకు చిన్నప్పటి నుంచి అభిమానం ఆయన వాళ్ళంటేనే. వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి మాకు అభిమానం చిన్నప్పటి నుంచి. మాకు ఆయన అంటే అభిమానం ఎక్కువ కాబట్టి ఈయన కూడా అభిమానం. అది ఏం కాదు, ఆయనే వస్తాడు మళ్ళీ. ఇక్కడ ఆయన చేయి కొట్టే చేయలేదు ఆయనది. బాగానే ఉంది, పథకాలు బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అది మటు కరెక్టే. నా హ్యాండిక్యాప్ నాకు దొరుకుతుంది కాబట్టి నేను ఇచ్చాను. 3,000 పింఛన్ ఇచ్చాను. 3,000 పింఛన్ వస్తుంది కాబట్టి నాకేమో వస్తుంది, అందరి తరపున వస్తుంది. హ్యాండిక్యాప్ ఉండే నేను. వాలంటీర్లు కూడా బాగానే చేస్తున్నారు మా ఏరియాలో. సచివాలయంలోనా, సచివాలయం కూడా మా వరకు నేను పనిచేసినప్పుడు పోతే చేస్తారు. అది ఒకటి అది భూమి ఆన్లైన్ ఎక్కించుకుందామంటే వాళ్ళు పలకడంలే. భూమి అదే ఎంఆర్ ఆఫీసులో ఇచ్చినాను, వాళ్ళకి వాలంటీర్కి ఇచ్చి అది పలకడం. నాది భూమి వేరే దగ్గర భూమి ఉంటే ఆన్లైన్ ఎక్కడం లేదు. అది ఎట్టనో వాళ్ళు లంచం అడుగుతుంటే లంచం నాకు లేదు, హ్యాండిక్యాప్ పని పోలేం బట్ట పోయి ఉంటున్నారు. వాళ్ళు 20,000 30,000 అవుతుంది అంటారు. వైసీపీ పాలన బాగుంది. అన్ని ప్రజల వద్దకే పాలన, ఇంటి వద్దకే జరుగుతుంది. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. మెయిన్ వాలంటీర్ వ్యవస్థ 100% బాగుంది. వ్యవస్థ బాగుంది. మేము అప్లై చేసిన 4 గంటల్లో మాకు వెంటబడే అంతే. మాకు అమ్మఒడి వస్తుంది, పింఛన్ వస్తున్నాయి మా అమ్మకు. ఏం ఇబ్బంది లేదు, వ్యవస్థ బాగుంది. బాగుంది అన్న. పథకాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. వాళ్ళకే అందుతున్నాయి కానీ పక్కన వాళ్ళకి ఎవరికి అందడం లే. ఇక్కడనే మన ఈ వ్యవస్థ ప్రాబ్లం. జగన్ బాగుంది. ఈ లోకల్లో పనిచేయడం సరిగా. ఇప్పుడు
వాలంటీర్లకు వాళ్ళకి వచ్చేది 6,000 అయితే 5 నెలల దాకా డబ్బులు రాకపోయా. వాళ్ళు ఎంత బాగా చేస్తారన్న జీతాలు పెట్టుకొని. వాళ్ళకు పిల్లోళ్ళు భర్త ఉంటారు కదా, అది పరిస్థితి అన్న. వెనక తగ్గినట్టే కదా, వెనక తగ్గినట్టే. టీడీపీ కంటే వాళ్ళకు అతగానం సార్, అది వాళ్ళకు రైతును సరిగ్గా చూసుకోలే. ఈ జగన్మోహన్ రెడ్డి సార్ బాగా చూసుకున్నాడు. జగన్ పాలన అద్భుతంగా ఉంది సార్. నెక్స్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది సార్ జగన్కు, మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఉంది సార్. ఇన్ని రాకపోయినా సార్ గెలుపు మాత్రం ఖాయం, ఇబ్బంది లేదు. ఇప్పుడు 150, 175 అట్లా వచ్చినాయి కదా, 170, 150, 160 ఇట్లా వచ్చినాయి కదా. ఈసారి అన్ని రావు, కనీసం 100 సీట్లైనా వస్తాయి. మళ్ళీ ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉంది సార్. ఆరోగ్యశ్రీ కానించి ప్రతి ఒక్కటి పిల్లలకు ఆమె నా విద్యా దీవెన గురించి కానీ ఆరోగ్యశ్రీది కానీ ఆమె చాలా బాగుందండి. మాకు అసలు తండ్రిలాగా అన్నలాగా ప్రవర్తిస్తున్నాడు. ఏ ఇబ్బంది ఏం లేదండి, అట్లేం లేదండి. అందరికీ అబ్బుతాండి అవి, కానీ వాళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రతి ఒక్కటి ఆమె అందరికీ అందుబాటులో ఉండేవి. పేదవాళ్ళకు చాలా సహాయం చేస్తున్నాడు. నాకైతే కానీ చాలా హ్యాపీగా ఉంది. వాలంటరీ వ్యవస్థ చాలా బాగుంది. మాకు ఇప్పుడు కూడా ఆమె ఏదో 45,000 అదే 45 ఏజ్ వచ్చిన వాళ్ళకు 15,000 ఇస్తామన్నారు కదా. ఇప్పుడే వాలంటరీ ఫోన్ చేసి చెప్పినాడు 8వ తేదీ లాస్ట్ అమ్మ, తొందరగా రాండి అని చెప్పింది. దాని గురించి కూడా ఇబ్బంది ఏం లేదు. మాకు ఆరోగ్యశ్రీ వర్తించింది. మొన్ననే నేను ఆపరేషన్ చేయించుకున్నాను, దానివల్ల కూడా మాకు డబ్బులు అందింది. సోమరిపోతులు అయితే ఏం కాలేదు, పని చేసుకుంటున్నారు, బాగానే సంపాదిస్తున్నారు. దాని గురించి ఏం లేదు, అన్నీ బాగానే ఉంటాయి. సంతోషంగా ఉంది, బాగుంది. బేస్గా ఉన్నాయి, బాగుంది, అందరికీ అందుతుంది. వాళ్ళు రాజకీయం కోసం చేస్తున్నారు కానీ మామూలుగా ఏం చేయడం లేదు. అది వాళ్ళకేమంటే ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు, అంతే, ఏం లేదు. ప్రజలేమో బాగుండరు. అది వైసీపీ పాలన బాగుంది. అన్ని పథకాలు ఉన్నాయి. ఫీజు రిమేజ్మెంట్ అయితే ఏమి, ఆరోగ్యశ్రీ ఏమి, ఆరోగ్యశ్రీ బెస్ట్. అది అన్ని దగ్గర మంచి పని ఆరోగ్యశ్రీ. అవన్నీ ఏం లేదు, ఊరికే జన్మభూమి అని పెట్టిన కానీ ఏమే కానీ లేదు, ప్రజలకేం రాలేదు. అది ఎవరికో వచ్చిందండి, అయినా పెద్దగా రాలేదు. బాగుంటాయి, బాగుంటాయి, బాగా చేస్తున్నారు. జగనే రావచ్చేమో, పరిపాలన బాగా చేస్తున్నాడు కాబట్టి చెప్పలేము, రావచ్చేమో. అందరికి అందుతుండే, మాకేం అందుతుండే, అందలేదు అనేట్టు చెప్పాలా, అందుతుండే. మా భార్య ఉన్నప్పుడు 45 ఏళ్ళకు వస్తూ ఉండేది, ఆమె చనిపోయింది, ఇప్పుడు ఆగిపోయింది. అందరికీ వాళ్ళకి అమ్మఒడి మా పిల్లలకు వస్తూ ఉంది, బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. ఉదయం వచ్చి పింఛన్ ఇచ్చిపోతున్నారు 1వ తేదీ వచ్చే లోపల. ఎవరు అనలే, తీసుకోవడం ఏం లేదు. ఉదయం 7:30, 8 లోపల ఇచ్చేసిపోతారు. టీడీపీ పాలన బాగుందా, వైసీపీ పాలన? వైసీపీ పాలనే బాగుంది. ఎందుకు సార్? అంటే మాకు అన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి. అప్పుడు 65 ఏళ్ళకు పింఛన్ పెట్టిండా, ఇప్పుడు 60 ఏళ్ళకి పెట్టిండు కాబట్టి మా పొదట్లో కొంచెము బీద బిక్క టాబ్లెట్లకు ఆరోగ్యం బాగాలను మంచి చెడ్డ ఆడికి చాలా మేలు అనుకోండి. అదేనే కానీ 2,250 రూపాయలు ఇస్తూ ఉన్నారు. చాలా ఏదో టాబ్లెట్లు వస్తూ ఉన్నాయి మా పూటలకు, బీదలో పని బాటలు లేని వాళ్ళకు. చాలా సంతోషంగా ఉంది. పాలన బాగానే ఉన్నది. ఈ మధ్యవర్తులు, దళారీలు సర్వనాశనం చేస్తున్నాడు. ఆయన పరిపాలన వాళ్ళకి అందరికీ మేలు చేయాలని చూస్తున్నాడు. బాగుంది అంటున్నాడు కదా. మధ్యలో దళారీలు కొంత ఇబ్బంది చేస్తున్నారు జనాలను, అందుకని చెప్పేది. మధ్యలో జగన్ గారి పాలన బాగానే ఉంది, పథకాలు కూడా బాగానే ఉన్నాయి. దీని వాళ్ళందరికీ అందుతున్నాయి. కొదమలకు మనకు తెలియదు, జరుగుతాయి. వైఎస్ఆర్ వస్తుంది ఇక్కడ, అంటే పథకాలు బాగున్నాయి కాబట్టి వస్తాయి. వాలంటీర్ వ్యవస్థ కూడా బాగానే ఉంది. తేడంటే ఈయన పథకాలు అన్నీ ఉంటాయి కదా, మంచి పథకాలు పెట్టినాడు కదా, దానివల్ల ఉపయోగకరంగా ఉంది కాబట్టి ప్రజలకు వాళ్ళు ఇల్లు అనేది అందరికీ వస్తానే ఉన్నాయి. వైఎస్ఆర్ వస్తుంది, బై ఎలక్షన్లో వైఎస్ఆర్ వస్తుంది. ఇంకా తర్వాత చెప్పలేము, ఇంకా ఆయనకే ఉంది. చంద్రబాబుగా ఉంటుంది, ఎవరికన్నా ఉంటుందా? చంద్రబాబు తర్వాత మనకు తెలియదండి, అంత నీసం మనకు తెలియదు. ఏం చేస్తాడా ఆయన? చేస్తాడా? చేయగలుగుతాడా అని ఇంతకు చేస్తే చంద్రబాబు చేయాలి కానీ కొదమలు ఎవరు చేత అవుతుంది? ఆయనకు లేదు కదా, ఓపు లేదు కదా. ఈయనకు వాళ్ళకే ఉంటుంది కానీ వైఎస్ఆర్కు తెలుగుదేశానికి ఉంటుంది కానీ కొదమల్లకి ఆడ ఉంటుంది. 2-3 ఛాన్స్ రావాలంటే కష్టం. జగన్ గారి పాలన బాగానే ఉంది, బాగానే ఉంది. అన్ని బాగానే బీద బిక్కకు అందరికీ అందుబాటులో బాగుంది. అందరికీ అందుబాటులో ఇస్తున్నారు, అందరికీ అందుబాటులో ఇస్తున్నారు. పర్వాలేదు. నాకు 10,000 మామూలు పింఛన్ వస్తుంది. మామూలు పర్వాలేదు, చేస్తాను. వాళ్ళు సేవలు చేస్తాను. పర్వాలేదు, బాగానే జరుగుతుండే, ఇబ్బంది ఏం లేదు. మేము వైఎస్ఆర్కే వేస్తే పట్టం, ఇవ్వటే లేదు దాని గురించి. అంతకంటే తగ్గవచ్చు, పర్వాలేదు. గెలుపు ఆమెది. ఇది మామూలుగా సహజం జరుగుతుంటాయని దాని గురించి పడుచుకోవాలి లేదు. మళ్ళీ వైసీపీ వస్తుంది.
పథకాలు బాగానే అందుతున్నాయి, అందరికీ అయితే అందుతున్నాయి. వాలంటీర్ బాగా పనిచేస్తాను. నాకు తెలిసినంతవరకు వైసీపీ రావచ్చు. వస్తుందంటే జగన్ ఉంటేనే మేలు, జగన్ ఉంటేనే బాగా వస్తున్నాయి కదా, పథకాలు వస్తున్నాయి. అందుకు జగన్ ఉంటేనే మేలు అనిపిస్తుంది. డిఫరెన్స్ అంటే ఏముంది, దాంట్లో పథకాలు తక్కువ ఉన్నాయి, దీంట్లో పథకాలు ఎక్కువ పెట్టిండు. బాగానే ఉంది సార్, మరి బాగానే ఉంది అంటుండు. పథకాలు బాగానే ఉన్నాయి, అందుతున్నాయి. లేదు వాళ్ళు పబ్లిక్లో చెప్తారు కదా, ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోండి, అర్హత ఉన్న వాళ్ళందరికీ అందరికి ఇస్తున్నామని చెప్తున్నారు కదా. వైసీపీ రావచ్చు సార్, ఇక్కడ కూడా టాక్ కూడా అదే ఉంది. మెజార్టీ పెరగకపోయినా ఆ మెజార్టీ రావచ్చు అని ఉంది. కార్యకర్తలు ఎక్కువ ఉండరు వైసీపీలో, మిగతా టీడీపీలో అక్కడక్కడ కార్యకర్తలు లేరు. సూపర్గా ఉంది స్కీమ్, బాగుంది. ఇదే కంటిన్యూగా ఉంటే బాగుంటుంది. ఇంకా ఇదే కంటిన్యూగా స్కీమ్ ఉంటే ఇంకా బాగుంటుంది అంటున్నా. ఇంటర్ కూడా బాగానే చేస్తుంటారు. ఇంకా వాళ్ళు కూడా గురించి ఇంకా జీతం పెంచితే అంతా బాగుంటుంది. వాళ్ళు కూడా అది అనుకుంటాను నేను. ఇంకా వాళ్ళు కూడా అంత ఫెసిలిటీ కూడా ఉంటే బాగుంటుంది. నాకు బద్దెల గురించి అయితే తెలియదు. పర్వాలేదు, బాగానే చేస్తుండు, మంచిగా చేస్తుండు. పాపం లేని పథకాలన్నీ కూడా పెట్టిండు, ఎక్కువగా పథకాలన్నీ పెట్టిండు. అందరికీ డబ్బు అంతా ఈజీ చేస్తున్నాడు. అదే కదా, ఇంకా అందరు చేయాలంటే చేయరు కదా, ఎవరు కూడా తింది. అయినా ఈయన ఏంటంటే డబ్బు అంతా ఇడిచిపెట్టిండు. బాగా వస్తుండ్రు, అందరు చెక్ చేస్తున్నారు. నెలకు 2 మాట 3 మాట 4 చెక్ చేసుకొని కూడా పోతూ ఉంటారు. తేడా ఏంటంటే ఈ పథకాలు ఇవన్నీ ఎవరుంటే చూడు, కడుపు నిండి అన్నం పెడితే దాన్ని ఎప్పుడు మర్చిపోకుండా ఇది చేస్తూ ఉంటారు. అదే తేడా, ఇంకేముంది. అంతే కదా, అట్లా చేస్తాడు కాబట్టి పర్వాలేదు. నెక్స్ట్ కూడా రావాలని ఉంటుంది. పింఛన్లు అన్నీ పెంచేసిండు, బాగా పెంచిండు, అన్నీ బాగున్నాయి. నాకు రాకపోయినా పర్వాలే. అది పథకాలు బాగానే ఉన్నాయి. మాకు కూడా టైలర్లకు 10,000 లెక్క వస్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా అసలు మాకు ఇలాంటి ఏ రోజు కూడా అనుకోలేదు. టైలర్స్ కానీ ఈ కార్య చిన్న వాళ్ళకి ఎవరు అనుకోలేదు. ఆయన మాత్రం ఏదో దేవుని దేవాల 10,000 లెక్క మాకు వేస్తున్నాడు. అన్ని లోకల్ కాకులు ఇన్ని అంటుంటాయి కానీ దాని గురించి ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వీళ్ళకే వస్తున్నాయి, అందరికీ వస్తున్నాయి. ఎవరికి ఒకరికి ఏం కాదు, అందరికీ వస్తున్నాయి. అందరు తీసుకుంటున్నారు. అట్లా మళ్ళీ పైన అంటున్నారు. అది మాత్రం వాస్తవమే. కొంచెం వరకు బాగానే ఉంది. ఒక 25% కొంచెం లెస్ తక్కువ ఎక్కువ ఉన్నా కానీ వాలంటీర్ వ్యవస్థ కొంచెం బాగానే ఉంది. సచివ వ్యవస్థ బాగానే ఉంది. మనకి ఏమైనా కావాల్సింటే మనం పోతే ఇమ్మీడియట్గా ఇస్తున్నారు, బాగానే పద్ధతి చేస్తున్నారు. మాట ఇంతకుముందు మాదిరిగా ఎంఆర్ ఆఫీస్ కాడికి ఈడికి తిరగాల్సిన అవసరం ఏం లేదు. దేవుని వల్ల బాగానే చేస్తున్నారు. పరిపాలన బాగానే ఉంది. పథకాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి కదా, అందరికి వస్తూ ఉన్నాయి పథకాలు, అందరికి అమలు చేస్తున్నారు. సక్రమంగా జరగబట్టే కదా ఇప్పుడు ఇలా ప్రజల్లో కూడా బయటికి రాకుండేది. లేకుంటే ఏం కావాలని ఇంతకుముందు లంచాలతో పోయేవాళ్ళు. ఇవాళ లంచాలు కూడా తగ్గినాయి. జగన్ అభిమానం మీదనే, అంతే. జగన్ మీద అభిమానం మీదనే ఓట్లు పడతాయి. ప్రతి ఒక్కరికి అందుతుండయి. మీరు ఇక్కడనే కాదు, ప్రతి గ్రామంలో పోయి కనుక్కోండి, ప్రతి ఒక్కరికి అందుబాటులో అందుతుండయి. వీళ్ళులే వాళ్ళులే, టీడీపీలే వైసీపీలే, ప్రతి ఒక్కరికి అందుబాటులో అవుతాం. పనులు ఎవరు అభివృద్ధి చేసి వాళ్ళకి డిఫరెన్స్ ఏముంది. గతంలో టీడీపీ చేసింది, ఇప్పుడు వైసీపీ చేస్తుంది. కాకపోతే కరోనా ప్రభావం వల్ల కొన్ని వేళ ఆగిపోయిండొచ్చు. కానీ చెప్పిన పథకాలను బట్టి కానీ సక్రమంగా జరుగుతూనే ఉన్నాయని. అది ఆయన విమర్శలు అంతా, ఆయన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. విమర్శలు అది శాతనయ్య పద్ధతి కాదు. విమర్శలు చేసి ఇప్పుడు బద్వేలు ఆయన పోటీ చేసింటే ఆయన ఇంటికి చేసి గెలిచే అప్పుడు రేపు నాంది వచ్చింది. రేపు 2024 మేము సీఎం అయితే అంటున్నాం కదా, ఇప్పుడు గెలిచి చూపించే రేపు 24 తప్పకుండా ఆయనకు ఛాన్స్ వస్తుంది. మరి సూపర్ అన్న, సూపర్, బాగుంది. పథకాలు బాగున్నాయి, ప్రజలందరికీ అందుతున్నాయి. బ్రహ్మాండంగా ఉంది పరిపాలన. వైసీపీ అదంతా ఫేక్ న్యూస్ అన్న. టీడీపీ వాళ్ళకి అందుతున్నాయి, అందరికి అందుతున్నాయి. పథకాలు వచ్చేసి అందరికి అందుతున్నాయి. వాలంటీర్ సూపర్ అన్న, సూపర్గా ఉంది. వాలంటీర్ పరిపాలన, అదే వాలంటీర్లు కానీ ఏదన్నా ఇప్పుడు ముసలాళ్ళు ఉంటారో వాళ్ళకి పింఛన్లు కానీ, వాళ్ళు అదే పనిగా పింఛన్ తీసుకోవడానికి సెక్రటరీ ఆఫీస్కి కానీ అలా పోకుండా వాళ్ళే వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వడానికి బాగుంది. పరిపాలన అయితే సూపర్గా ఉంది. వాలంటీర్ వ్యవస్థ బాగుంది. ఆ థాట్ రావడం కూడా గొప్ప థాట్. అది సూపర్. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇప్పించారు, దగ్గరుండి వేయించుకోండి అని చెప్పారు. వాటి గురించి అవగాహన కల్పించారు. కరోనా టైంలో కూడా వాలంటీర్లు సూపర్గా పనిచేసారు. వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. శానిటైజర్ బాక్సులు ఇచ్చిర్రు లేదైతే మాకైతే తెలియదు. మాకైతే ఓకే చేసిర్రు. అంటే మనది మున్సిపాలిటీ కాదు కదా, బద్వేలు కాదు కదా. ఓకే మంచిగానే చేసిర్రు. ఏదన్నా కేసులు వచ్చినాయంటే అప్పుడు వచ్చి చేయడం కానీ అంతా బాగానే ఉంది.